గా ఉన్నారు. మన ఏపీ తెలంగాణలో మనకి మెంటర్ గా ఉన్నారు. ఏపీ తెలంగాణలో ఈ రోజు ఈ యొక్క సన్నర్జీ బిజినెస్ ని స్ప్రెడ్ చేయడానికి వన్ ఆఫ్ ద మేజర్ పర్సన్ గత 20-25 ఇయర్స్ నుండి నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సేవింగ్ లో ఉండి ఎన్నో వేల మందికి బ్యాక్ బోన్ లాగా ఉండి సపోర్ట్ చేస్తూ ఈ రోజు ముందుకు తీసుకురాగలిగారు. అండ్ ఈ రోజు మనకి ఏపీ తెలంగాణలో మెంటర్ గా ఉండి మన అందరినీ నడిపిస్తున్న ద వన్ ఆఫ్ ద గ్రేట్ లెజెండరీ పర్సన్స్ మిస్టర్ వీరనాయుడు గోల. సో మీ అందరూ ఒక్క చప్పటితో సరిపిని సార్ని మనం ఇక్కడ ఇన్వైట్ చేసుకుందామండి. ప్లీజ్ వెల్కమ్ టు ద స్క్రీన్ మిస్టర్ వీరనాయుడు గోల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్. ఫ్రెండ్స్, నేను మీ వీరనాయుడు. సో మీకు అందరికీ తెలుసు, ఈరోజు మనం సిఇఓ అన్నటువంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. రెగ్యులర్గా మనం చేస్తున్నాం, బట్ ఈరోజు డిఫరెంట్. మీరు రెగ్యులర్గా వింటూ ఉన్నా కానీ కొత్తగా అనిపిస్తుంది. చాలా కొత్త మెసేజ్ మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. లెట్ స్టార్ట్. మీరు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి, ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. లాస్ట్లో మీకు మోర్ క్లారిఫికేషన్ కావాలన్నా, మీ ఫీడ్బ్యాక్ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఎస్పెషలీ కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో వారికి బాగా ఉపయోగపడే సబ్జెక్టు నేను మీ ముందు పెడతాను. రైట్, లెటెస్ట్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మీకు అందరికీ స్వాగతం అండి. మరోసారి బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. సో భారతీయులుగా పుట్టినందుకు గర్వపడుతూ భారతీయ బిజినెస్ గురించి మనం మాట్లాడుకుందాం. మైసెల్ఫ్ వీరనాయుడు గోళ్ళ, ఫౌండర్ ఆఫ్ బ్రేవ్కి. నా ఆక్యుపేషన్ వచ్చేసి వెల్బీయింగ్ కోచ్గా బ్రేవ్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ మీద వర్క్ చేస్తున్నాం. ఎంటైర్ సౌత్ భారత్ అండ్ ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో నా సర్వీసెస్ దొరుకుతాయి. మీకు కావాలనుకున్నప్పుడు మీరు నన్ను సంప్రదించవచ్చు. రైట్, నేను ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో లాస్ట్ 25 ఇయర్స్గా సర్వీస్ చేస్తున్నాను. ఇందులో భాగంగా నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్ చేశాను. లక్కీగా ఈరోజు మీతో కలిసి కొత్త ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి గర్వపడుతూ సబ్జెక్ట్లకి వెళ్ళిపోతాం. విజయ రహస్యం మాట్లాడుకుంటూ వెళ్దాం. బ్రేవ్కి అన్న ఇన్స్టిట్యూషన్ మనతో ఉంది. ఈ ఇన్స్టిట్యూషన్ తరపున మనం నేర్పించడం స్టార్ట్ చేసాం. సో మీకు సక్సెస్ సీక్రెట్ చెప్తున్నా, నేర్చుకోవడం ఫస్ట్ అనమాట. నేర్చుకోవాలి, నేర్పించాలి, నేర్పించడం కూడా నేర్పించాలి. అప్పుడే మనం సంపాదించగలుగుతాం, సంపాదన దొరుకుతాం. సో మీకు అందరికీ స్వాగతం. లైక్ ఈ విధంగా మనం హైదరాబాద్లో ఎక్కువగా ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ మంత్ 19th కూడా మళ్ళీ ప్రోగ్రామ్ చేయబోతున్నాం. సో మీరు రెడీగా ఉండండి. ఎస్పెషల్లీ తెలంగాణలో ఉండేవాళ్ళు 19th మా సర్వీసెస్ని ఉపయోగించుకోవచ్చు. నువ్వు నేను మనం, మనం కలిస్తే జనం, జనం కలిస్తే ప్రభంజనాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో ప్రభంజనం క్రియేట్ చేయడానికి మీరు అందరూ ముందుకు వస్తారని ఆశిస్తూ, ఈ బిజినెస్లో నేను మీకు చెప్పడానికి నా అర్హత ఏంటి అని చెప్పని అడిగినప్పుడు, ఫస్ట్ నేను హెల్తీగా ఉన్నాను. వెల్తీగా ఉండడానికి నెలకు 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను. హ్యాపీగా ఉండడానికి మీ వాళ్ళకి సంపాదించడానికి అవకాశాన్ని నేర్పించగలుగుతున్నాను. వీటన్నిటికీ ఒకటే పెట్టుబడి, ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యం చేసిన వాడికి డబ్బు ఖచ్చితంగా వస్తుంది. ఎలా ఏంటి అనేది మాట్లాడుకుందాం. లాస్ట్ 1 year 1 monthలో ఇప్పటి వరకు 39,09,000 రూపీస్ ఎర్న్ చేయగలిగాను. హైయెస్ట్ ఇన్కమ్ 5,03,000 తీసుకున్నాం. రైట్, మీరు కూడా ఇదే ఇన్కమ్ని కాపీ చేయొచ్చు. అంతగా మించి కూడా మీకు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ కెరియర్ లైఫ్. జనరల్గా మనము కెరియర్ లైఫ్లో, కెరీర్ అంటే మీకు తెలుసు అనుకుంటా, మన భవిష్యత్తుని నిర్మించుకోవడానికి, భవిష్యత్తులో మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం చేసే పనినే కెరీర్ అని పిలుస్తాం. ఈ కెరీర్ లైఫ్ జనరల్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే అరౌండ్ 20-25 ఇయర్స్లో స్టార్ట్ అవుతుంది. 60 ఇయర్స్ వరకు పనిచేస్తారు ఎక్కువ మంది. ఆ మధ్య పీరియడ్లో మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని ద్వారా, ఆ కెరీర్ ద్వారా మనకి ఏమేమి దొరకాలి అనుకుంటాం. జనరల్గా ఏం కావాలి అనుకుంటాం. చాట్ బాక్స్లో చాట్ చేయండి. మీ కెరీర్ లైఫ్లో మీరు ఏం పొందాలి అనుకుంటారు, ఏం కావాలి, ఎందుకోసం పనిచేస్తున్నారు? మనందరూ వర్క్ చేస్తున్నామండి. దేనికోసం పనిచేస్తున్నారు? వర్క్ ఫార్ సంథింగ్. దేనికోసం? చాట్ బాక్స్లో చాట్లో మీరు ఆన్సర్ ఇచ్చారంటే నేను రివీల్ చేస్తాను సబ్జెక్ట్ ఏంటి మాట్లాడుకుందాం. దేనికోసం మీరు వర్క్ చేస్తున్నారు? ప్రజెంట్ మీరున్న కెరీర్లో ఏం కావాలి అనుకుంటున్నారు? ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? ఏం దొరికితే బాగుంటుంది? చాట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. కమ్ ఫాస్ట్. కొత్త విషయాలు తెలుస్తాయి మీ ద్వారా అని నేను అనుకుంటున్నా. కమ్ ఫాస్ట్. రైట్, చాట్ బాక్స్ ఓపెన్లో ఉంది. మీరందరూ కూడా ఆన్సర్ చేయొచ్చు. మీకేం కావాలనుకుంటున్నారు మీ కెరియర్ లైఫ్లో?
రైట్. ఒకరు మనీ అన్నారు. బెస్ట్ లైఫ్, మనీ, ఓన్ హౌస్, మనీ, బ్యూటిఫుల్ లైఫ్, లగ్జరీ లైఫ్, హ్యాపీ లైఫ్, హెల్తీ అండ్ వెల్తీ లైఫ్, మనీ, డబ్బులు. సూపర్ సూపర్, చాలా బాగా అడుగుతున్నారు. ఓకే సూపర్. ఇవన్నీ కావాలి అని అనుకుంటాం. రైట్. ఎవరైతే ఆన్సర్ చేస్తారో మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఇవన్నీ 100% మీకు సమకూరాలని అనుకుంటున్నా. బట్ క్రేజీ పీపుల్ అందరికీ ఖచ్చితంగా వస్తాయి. లేజీ పీపుల్ కూడా వచ్చేటట్లు మనం సపోర్ట్ చేద్దాం. ఓకే, ఆన్సర్ చేయని వాళ్ళకి కూడా సపోర్ట్ చేద్దాం. సో జనరల్గా నేను అనలైజ్ చేసిన దాన్ని బట్టి నా 25 years ఎక్స్పీరియన్స్లో మిడిల్ క్లాస్ వాళ్ళు లగ్జరీగా లైఫ్ లీడ్ చేయాలనుకోవడమే కాకుండా దీంతో పాటు వారి కెరీర్ లైఫ్లో ఏం పొందాలి అనుకుంటారంటే, ఇక్కడ చూడండి, మీరు అన్నదే అబ్సల్యూట్లీ రైట్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, బిగ్ హౌస్, లగ్జరీ కార్, ప్రపంచవ్యాప్తంగా జర్నీ చేయాలి, ఫ్యామిలీకి మంచి టైం ఇవ్వాలి, నేము ఫేమ్ కావాలి, భవిష్యత్తు భద్రంగా ఉండాలి, మిగతా వాళ్ళకి హెల్ప్ చేసే స్థితిలో ఉండాలి అనుకుంటామా లేదా? రైట్, 100%. సో ఇవన్నీ కావాలి అంటే ఎలాంటి కెరియర్ ఎంచుకోవాలి? మన డ్రీమ్స్ ఓకేనండి. ఈ డ్రీమ్స్ గోల్గా మారి వాటిని మనం అచీవ్ చేయాలంటే ఎలాంటి కెరియర్ మనం ఎంచుకోవాలి? విచ్ కెరీర్ ఇస్ రైట్ ప్రజెంట్ 2024లో? మనం ఇప్పటికీ నాన్నల కాలంలో కెరీర్లో ఉన్నామా, తాత కాలం కెరీర్లో ఉన్నామా, ప్రజెంట్ అప్డేట్లో ఉన్నామా, 21st centuryలో ఉన్నామా, 20th centuryలో ఉన్నామా? ఒకసారి మనకు మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలండి. అప్పుడే మీ డ్రీమ్స్ని గోల్స్గా మార్చుకొని మీరు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రతకడము, జీవించడము వేరు వేరు. బ్రతకడానికి ఏదో పని చేస్తాం, జీవించడం అంటే ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడే జీవించినట్లు లెక్క. కాబట్టి సో మిడిల్ క్లాస్ గురించి ఒక సర్వే అన్నమాట. భారతదేశంలో మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సర్వే ముందు పెడుతున్నాను చూడండి. 1940లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జస్ట్ సర్వైవ్ అవ్వడానికి, సర్వైవల్ గడవడానికి, సో నెలకి 10 రూపాయలు ఉంటే సరిపోయేదట. 1960 వచ్చేటప్పటికి 100 రూపాయలు అయింది. 1980 వచ్చేటప్పటికి 1000 రూపాయలు అయింది. 2000 సంవత్సరానికి 10,000 అయింది నెల ఖర్చులు. అండ్ సేమ్ టైం ఫ్యామిలీ సైజ్ తగ్గుతూ వస్తుంది, గమనించండి. 1940లో 10 మంది ఉండేవాళ్ళు 8 మంది అయ్యారు, 6 మంది అయ్యారు, 4 అయ్యారు. 2020 సంవత్సరానికి వచ్చాము, ఫ్యామిలీ సైజ్ 3 అయ్యారు. నెల ఖర్చులకి 1,00,000 రూపాయలు అవసరం వచ్చింది. రైట్. మరి 2040కి ఎలా ఉండబోతుంది? ఆన్సర్ చేయండి చూద్దాం. 2040కి ఈ లెక్క ప్రకారము, మన గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారము, ప్రజెంట్ ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ను దృష్టిలో పెట్టుకొని 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నింది, నెక్స్ట్ 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అని గెస్ చేసి మీ కెరియర్ ద్వారా మీకు మంచి ఇన్కమ్ రావాలి అంటే మీరు ఫస్ట్ గెస్ చేయగలగాలి. ఎంత అయితే 2040కి ఈ లెక్క ప్రకారం ఎంత కావాల్సి ఉంటుంది? చాట్ బాక్స్లో ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. రైట్, అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్. చాలా బాగా చెప్పారు. ఎస్, స్క్రీన్లో చిన్న ప్రాబ్లం అంటున్నారు విఘ్నేషన్ గారు. లేటెస్ట్ చెక్. ఒక్క నిమిషం, ఒక్క చిన్న కరెక్షన్తో మేము ముందుకు. జస్ట్ వెయిట్ ఫర్ 1 minute. గారు క్లియర్ అయిందా ప్రాబ్లం? ఒకసారి చెక్ చేసుకొని చెప్పండి. స్క్రీన్లో ప్రాబ్లం ఎస్, క్లియర్ అండి, క్లియర్ సార్. రైట్, లెట్ us స్టార్ట్. ఓకే రైట్ ఫ్రెండ్స్, రికార్డింగ్. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ కదా? వాయిస్ క్లియర్ ఉంది, వీడియో క్లియర్ ఉంది, ఎవ్రీథింగ్ క్లియర్. సో 2040కి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నెల ఖర్చులు ఎంత కావాలి? మీ గెస్సింగ్ అబ్సల్యూట్లీ రైట్ అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.
సో అబ్సల్యూట్లీ 10 లక్షలు కావాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నెల ఖర్చులకి ఎంత కావాలి? 10 లక్షలు కావాలి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి మీరున్నటువంటి డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఈరోజు మనం ట్రైనింగ్ అటెండ్ అయ్యాం కాబట్టి మీరున్నటువంటి కెరియర్లో నెలకు 10 లక్షలు వచ్చే అవకాశం ఉందా లేదా బై 2040? 99% నో అనే చెప్తారు. సో 99% నో అనే చెప్తారు. యూనివర్స్ కల చెప్పకండి, ఎస్ అని చెప్పండి డెఫినెట్గా. ఎందుకంటే నో తదాస్త దేవతలు ఉంటారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అందుకని మీరు చాట్ బాక్స్లో ఆన్సర్ అడగలేదు. నేను 100% మీరు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకే మీరు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు నేను అనుకుంటున్నా. లెట్ స్టార్ట్. ఎందుకంటే నేను 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నా. బై 2040కి మినిమం అంటే మినిమం 2030కే నేను 60 lakhs పర్ మంత్ ప్లాన్ చేసుకున్నా. సో కాబట్టి మీరు కూడా 100% ఎర్న్ చేయొచ్చు. ఎట్లా ఏంటి అనేది, ఆ కెరీర్ ఏంటి. సో రైట్ కెరియర్ మనం చూస్ చేసుకోవాలి. అప్డేటెడ్ కెరియర్ని చూస్ చేసుకోవాలి. విచ్ ఇస్ ద రైట్ కెరియర్ 2024లో? రైట్ కెరీర్ ఏది ఇది తెలుసుకోవడానికి మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. ఒక్కసారి మనము గతంలో ఆర్థిక శాస్త్రవేత్తలు ఇచ్చిన రిపోర్ట్స్ని మేము ముందు పెడుతున్నాం. మిస్టర్ రాబర్ట్ కియోసకి అనే వ్యక్తి చాలా బుక్స్ రాశాడు. అందులో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తీసుకొచ్చాడు. ఏమంటే ప్రపంచవ్యాప్తంగా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళని 4 కోఆర్డినేట్స్లో పెట్టాడు, 4 బాక్సుల్లో పెట్టాడు. 4 దారుల్లో డబ్బు సంపాదిస్తామని చెప్పాడు. ఆయన ఏం చూపించాడు అనేది ఒకసారి రివీల్ చేస్తాను, చూడండి. ఆయన ఏమంటాడంటే ESBI అంటాడు. అంటే ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్. 4 భాగాలుగా డబ్బు సంపాదించే వాళ్ళని డివైడ్ చేద్దాం. మీరు కూడా అర్థం చేసుకోండి, డివైడ్ చేద్దాం. అప్పుడు మనకు డబ్బు సంపాదించడం, డబ్బు ఎక్కడ దొరుకుతుందో మనకు అర్థమైపోతుంది. వాళ్ళు ఏం పని చేశారో సక్సెస్ అయిన వాళ్ళు అదే పని మనము చేస్తే సరిపోద్ది. వెరీ సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబ్బు సంపాదించడాన్ని ఈ 4 భాగాలుగా డివైడ్ చేద్దాం. రైట్? ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ ఓనర్ అండ్ ఇన్వెస్టర్. మనందరికి కూడా తెలుసు, మనందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులం కాబట్టి ఆవరేజ్గా థింక్ చేస్తాం కరెక్ట్గా. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు మాట్లాడుకుందాం. ఒక్కొక్క టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. ఎంప్లాయ్ అంటే ఏంటి? నెలంతా పని చేస్తాడు, నెక్స్ట్ మంత్ శాలరీ తీసుకుంటాడు, తన కుటుంబం కోసం తను పని చేస్తాడు. ఏదైనా ఒక సంస్థలో జాబ్ చేస్తుండే వ్యక్తిని ఎంప్లాయ్ అని పిలుస్తాం. వీరికి స్ట్రెస్ ఉంటుంది, మోర్ వర్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, మిగతా వాళ్ళతో పోటీ పెట్టి పని చేపిస్తారు. లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. యాక్టివ్గా ఉన్నప్పుడే డబ్బు వస్తుంది, ఇన్యాక్టివ్గా ఉంటే డబ్బు రాదు. వీరిని మనం ఎంప్లాయీస్ అంటాం. మనం కూడా ఇంట్లో తాతల కాలం నుంచి బాగా చదువుకున్నానా, మంచి ఉద్యోగం సంపాదించాలి అని మీ పేరెంట్స్ మీకు చెప్పి ఉంటారు. మీరు కూడా మీ పిల్లలకి చెప్తూ ఉంటారు. రైట్? ఇది జాబ్ గురించి. బాగా చదువుకోవాలి, జాబ్ సంపాదించాలి అన్నది. రెండోది, ఒకవేళ అలా కుదరకపోతే స్కిల్ ఉన్నవాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా స్థిరపడతాడు, సెల్ఫ్ ఎంప్లాయర్గా స్థిరపడతాడు. స్కిల్ ఉన్నవాళ్ళు, సెల్ఫ్గా స్కిల్ ఉన్న డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఇలా ప్రొఫెషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు సెల్ఫ్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయీస్గా స్థిరపడతారు. వీరికి కూడా వర్క్ అయితే ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, వర్క్ ఉంటుంది, మోర్ వర్క్ ఉంటుంది, ఇన్కమ్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. వీరి శాలరీ వీళ్ళే తీసుకుంటూ ఉంటారు, సమ్ మోర్ మెంబర్కి ఇస్తూ ఉంటారు, కొంతమందికి శాలరీస్ కూడా ఇస్తూ ఉంటారు. వీళ్ళనే మనం సెల్ఫ్ ఎంప్లాయీస్ అని పిలుస్తున్నాం రాబర్ట్ కియోసకి భాషలో. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి బిజినెస్. మూడోది, బిజినెస్ అంటే ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ఐడియాలని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసే వాళ్ళని బిజినెస్ అంటాము. పెద్ద పెద్ద వాళ్ళతో కమ్యూనికేషన్స్ ఉంటాయి, బిగ్ రిలేషన్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు, రిస్క్ని కాంపిటీషన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎవరైతే ఆ ప్లేసులో లేకుండా వ్యాపారం నడిపిస్తూ ఉంటారో వాళ్ళనే బిజినెస్ ఓనర్ అనొచ్చు. బాగా అర్థం చేసుకోండి. టాటాలు, బిర్లాలు, అంబానీలు వాళ్ళు వ్యాపారం జరిగే చోట ఉండరు. కొంతమందికి అయితే ఆ బ్రాంచెస్ ఎక్కడున్నాయో కూడా తెలియదు, ఎప్పుడు వాళ్ళు విజిట్ చేసి ఉంటారు, అయినా బిజినెస్ జరుగుతుంటుంది. దాన్నే మనం బిజినెస్ అంటాము రాబర్ట్ కియోసకి భాషలో. మిగతా మనం చూస్తున్న వ్యాపారాలన్నీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందకే కౌంట్ అవుతాయి. 100 కోట్ల లోపల పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయీసే ఆయన భాషలో. 100 కోట్ల పైబడి 500 కోట్ల వరకు పెట్టి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని బిజినెస్ ఓనర్స్ అంటాడు. అండ్ సేమ్ టైం 500 మందికి ఉపాధి అవకాశం కల్పించిన వ్యక్తి కూడా బిజినెస్ ఓనరే. రైట్? 500 మందికి ఉపాధి అవకాశం కల్పించిన వ్యక్తిని కూడా బిజినెస్ ఓనర్ అని పిలుస్తారు. రైట్? నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి లాస్ట్ అండ్ ఫైనల్, ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ అంటే వీళ్ళు మనీ మేక్స్ మోర్ మనీ.
వీళ్ళు డబ్బుని పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదిస్తారు. అదే బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారంటే పీపుల్ని పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదిస్తారు. జనాలతో డబ్బు సంపాదిస్తారు. జనాల దగ్గర పని చేయించుకొని డబ్బు సంపాదిస్తారు. ఇన్వెస్టర్స్ అలా కాదు, డబ్బు దగ్గర పని చేయించి డబ్బు సంపాదిస్తారు. మీరు చూడొచ్చు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా డబ్బు సంపాదిస్తుంటారు. వీళ్ళు లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి 500 కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఇన్వెస్టర్స్ అని పిలుస్తారు. రైట్, ఇప్పుడు అర్థమైపోయింది. మనకి 4 సెగ్మెంట్ల గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో, మన సౌత్ ఇండియాలో, మన కర్ణాటకలో ఆలోచిద్దాం. మీకు తెలిసిన పరిధిలో ఆలోచించండి. లెఫ్ట్ సైడ్ పనిచేసే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు, రైట్ సైడ్ పనులు చేస్తున్న వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు, అంటే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు, బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు. మీరు పర్సెంటేజ్ చెప్పేటప్పుడు ఎల్ అని టైప్ చేసి పర్సెంటేజ్ చెప్పండి, ఆర్ అని టైప్ చేసి పర్సెంటేజ్ చెప్పండి. పీపుల్, జనాభాలో మెజారిటీ లెఫ్ట్ సైడే ఉంటారు, మీరు ఒప్పుకుంటారు, నేను కూడా ఒప్పుకుంటాను. రైట్, లెఫ్ట్ సైడ్ పనులు చేసే వాళ్ళని ఒక భాగంగాను, రైట్ సైడ్ పనులు చేస్తున్న వాళ్ళు ఒక భాగంగాను డివైడ్ చేస్తున్నాం మనం ఇప్పుడు. సో మీరు ఆన్సర్ చేయండి, లెఫ్ట్ సైడ్ ఎంత పర్సెంటేజ్ పీపుల్ ఉంటారు. రిమైనింగ్ రైట్ సైడ్ తీసుకునేస్తాం ఈజీగా. చాట్ బాక్స్లో చెప్పండి, కమ్ ఫాస్ట్. లెఫ్ట్ సైడ్ ఎంత పర్సెంటేజ్ జనాభా ఉంటారు? 95, 97, 98, 99, 95, 97, 98. డిఫరెంట్. ఓకే, గ్రేట్, చాలా బాగా దగ్గరగా చెప్పారు ఆన్సర్ మీరు. ఎస్, గ్రేట్. కొత్తగా వచ్చిన వాళ్ళు 60, 70 అలా కూడా చెప్తూ ఉంటారు. బట్ సో కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎనీ హౌ, సో లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దాం, రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. మన గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం అయితే ప్రస్తుతం కోవిడ్ తర్వాత లెఫ్ట్ సైడ్ 99, లెఫ్ట్ సైడ్ పనులు చేస్తున్న వాళ్ళు 99% ఉన్నారు. రైట్ సైడ్ పనులు చేస్తున్న వాళ్ళు కేవలం 1% ఉన్నారు. చూడండి, ఈ రైట్ సైడ్ వాళ్ళే లెఫ్ట్ సైడ్ వాళ్ళని లీడ్ చేస్తారు. రైట్ సైడ్ వాళ్ళ దగ్గరే డబ్బు కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అవకాశాన్ని ఇస్తారు, వీళ్ళు అవకాశాన్ని తీసుకుంటారు. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు ఆపర్చునిటీ తీసుకునే స్థాయిలో, రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఇచ్చే స్థాయిలో ఉంటారు. అందుకోసమే డబ్బు కూడా సేమ్ ఈక్వేషన్లో చిన్న మార్పు అంతే, జస్ట్ చేంజ్. రైట్ సైడ్ వాళ్ళ దగ్గర 99% ఉంది, 1% పీపుల్ దగ్గర 99% మనీ ఉంది. 99% పీపుల్ దగ్గర కేవలం 1% మనీ ఉంది. చూడండి, మీరు మీ పిల్లలకి నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా ఒక్కసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే ఎడ్యుకేషన్ ఎవరి చేతుల్లో ఉంటుంది? రైట్ సైడ్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మనం ఒక అబ్బాయిని, అమ్మాయిని అరౌండ్ అప్ టు 20-25 ఇయర్స్ వరకు చదివిస్తాం. ఒక కార్పొరేట్ స్కూల్లో, మంచి స్కూల్లో చదివిస్తాం. తర్వాత అదే స్కూల్లో, అదే కాలేజీలో కూడా చదివిస్తాం. ఫైనల్గా అదే యూనివర్సిటీలో కూడా చదివిస్తాం అనుకోండి. లాస్ట్కి క్యాంపస్లో ఇంటర్వ్యూలో మావాడు సెలెక్ట్ అయ్యాడని హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫైనల్గా ఎవరి కోసం పనిచేస్తాడు? ఏ స్కూల్ పెట్టిన వాళ్ళు, ఏ కాలేజీ పెట్టారో, ఏ యూనివర్సిటీ పెట్టారో వాళ్ళ కోసమే పనిచేస్తాడు. రైట్, మనం ఫీజు కట్టి వాళ్ళకి రెంట్కి ఇచ్చేస్తాం. రియల్గా చెప్పాలంటే ఇదే జరుగుతూ ఉంటుంది. మనము కార్ రెంట్కి ఇస్తే వస్తుందండి, హౌస్ రెంట్కి ఇస్తే వస్తుంది. అలాగే బాగా ఆలోచించండి. మీరు హర్ట్ అవ్వద్దండి, నిజాలు మాట్లాడుతున్నా. హర్ట్ అయినా పర్వాలేదు, నిజాలు ఎలా మాట్లాడుతున్నానంటే, మనం ఒక 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టామనుకోండి, రెంట్కి ఇస్తామా లేదా? ఆ 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు రెంట్ వస్తూనే ఉంటుంది, లీజ్కి ఇచ్చినా వస్తుంది. అలాగే మనము 20 లక్షలు పెట్టి కారు కొన్నామంటే దీన్ని కూడా రెంట్కి ఇవ్వచ్చు, లీజ్కి ఇవ్వచ్చు. లైక్ దట్ మీరు ఒక 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్ల పెట్టి పిల్లల్ని ఎడ్యుకేషన్ బాగా ఖర్చు పెట్టి చదివించేసిన తర్వాత 25 ఇయర్స్కి ఏదో కంపెనీకి ఇచ్చేస్తాము. అతను 60 ఇయర్స్ తర్వాత రిటర్న్ వస్తాడు మనకి. అప్ టు దట్ వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటాడు కంపెనీకి. కాబట్టి ఆ రెంట్కి ఎవరైతే తీసుకుంటారో, ఇంకా క్లియర్గా చెప్తున్నా చూడండి, లెఫ్ట్ సైడ్ వాళ్ళు టైంని అమ్ముతారు, రైట్ సైడ్ వాళ్ళని టైంని కొనుక్కుంటారు. లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఏం చేస్తారు? టైంని అమ్ముతారు, రైట్ సైడ్ వాళ్ళు టైంని కొనుక్కుంటారు. సో రిచ్ అవ్వాలంటే మనం టైంని కొనుక్కోవాలి, పూర్ అవ్వాలంటే టైంని అమ్ముకోవాలి. రైట్, ఆన్సర్ అర్థమైపోయింది. అందుకనే బిగినింగ్లో మీకు ఒక టైం గురించి ఒక మంచి సాంగ్ పెట్టారు. మీరు ఏ క్లబ్లో ఉన్నారో తెలుసుకో మిత్రమా.
1% క్లబ్లోనా 99% క్లబ్లోనా? ఎస్, మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటే చాలు. 99% క్లబ్లోనే ఉంటాం జనరల్గా. నేను కూడా 99% క్లబ్లోనే ఉన్నా. బట్ 1% క్లబ్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే మీతో మాట్లాడుతున్నాం. కొంతమందినైనా 1%లోకి తీసుకురాగలిగితే నేను కూడా 1%లోకి వెళ్ళొచ్చు. అందుకోసం క్లారిటీ ఇస్తున్నా చూడండి. 99% క్లబ్ వారు సమయాన్ని అమ్ముకుంటారు, 1% క్లబ్ వాళ్ళు సమయాన్ని కొనుక్కుంటారు. ఎలా కొనుక్కుంటారు? 100 మందికి, 200 మందికి, 500 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి జాబ్స్ ఇస్తారు. వారందరూ పనిచేస్తారు. వీళ్ళకి వాళ్ళ టైంకి డబ్బు ఇస్తారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన టైంకి వీళ్ళు మనీ ఇస్తారు. జనరల్గా మనం ఏం చేస్తాం? టైంని అమ్మేసి డబ్బు తీసుకుంటాం. టైంని అమ్మడం అంటే రెంట్కి ఇవ్వడం అనే భాష కొంచెం ఇబ్బందిగా ఉన్నా నిజమైతే వాస్తవమే. కాబట్టి ఫ్రెండ్స్, గుంపులో ఒక్కడిగా ఉంటావా లేదా గుంపుకు ఒక్కడిగా ఉంటావా? గుంపులో ఒక్కడిగా అంటే 99%లో ఉన్నట్లు లెక్క, అందరూ వెళ్ళే దారిలో వెళ్ళడం. గుంపుకు ఒక్కడిగా ఉంటాను అంటే థింక్ డిఫరెంట్, కొత్తగా ఆలోచించడం. అందుకనే టక్కర్ దొంగ సినిమాలో నేను ఒక సాంగ్ అప్పుడప్పుడు రెగ్యులర్గా వింటూ ఉంటాను. మీకు కూడా గుర్తుంటుంది, తెలిసి ఉంటుంది. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, అందరికీ నచ్చేది నాకు అసలే నచ్చదురో అని చెప్తూ ఉంటాడు. మహేష్ బాబు సాంగ్ అనమాట. మీన్స్ గుంపుకు ఒకటిగా ఉంటే ఇలాంటి సాంగ్స్ వేసుకుంటే మీకు హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మీకు కూడా అనిపిస్తుంది. బట్ అతన్ని నిద్ర లేపి ఆ లోపల ఉండే మహాశక్తిని బయటికి తీసుకొస్తే రైట్ కెరీర్ని మనం కూడా ఎంచుకోవచ్చు. రైట్, ఎనీహౌ రైట్ సైడ్కి వచ్చేద్దాం. రైట్ సైడ్కి ఎందుకు రావాలి అంటే ఆప్షన్ లేదు మనకి ఇంకా. రైట్ సైడ్కి వచ్చేస్తే రైట్ సైడ్ ఇన్వెస్ట్ చేద్దామంటే కుదరట్లేదు. ఓన్లీ ఆప్షన్ ఈజ్ బిజినెస్. మనం బిజినెస్ చేద్దాము అనే నిర్ణయానికి వచ్చేస్తే, రెంట్కి తీసుకుందాము అనే నిర్ణయానికి వచ్చేస్తే చూడండి, మనం ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే యూ నీడ్ నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, కమ్యూనికేషన్స్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, అండ్ మోర్ మీన్స్ పోలీస్ పవర్, పొలిటికల్ పవర్, ఇలాంటివన్నీ ఉంటే బిజినెస్ చేయొచ్చు. రియల్గా మనందరి దగ్గర ఇవి ఉన్నాయండి, కానీ ఒక్కరి దగ్గరే లేవు. అంటే ఇవన్నీ విడివిడిగా మీ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, ఇంకో మీ ఫ్రెండ్ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇంకో రిలేటివ్ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, ఇంకొకరి దగ్గర టాలెంట్ ఉంటుంది, ఇంకొకరు ఇన్వెస్ట్ చేయగలరు. కరెక్టే కాదు? సో విడివిడిగా ఉన్నాయి మనందరి దగ్గర, కానీ ఒక్కరి దగ్గర అన్నీ లేకపోవడం వల్ల ఛాలెంజెస్ వస్తున్నాయి. మరి ఎలా దెన్ మనం బిజినెస్ స్టార్ట్ చేయడం ఎలా? ఇవన్నీ ఉంటేనే స్టార్ట్ చేయగలం. దెన్ వాట్ టు డూ? ఏం చేద్దామంటే, సమస్య చాలా పెద్దదిగా ఉంది. సమస్య చాలా పెద్దదిగా ఉంది, బట్ దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే, చిన్నగా మీరు రైట్ సైడ్ గమనించండి క్లియర్గా. క్వశ్చన్ మార్క్ కన్నా మనిషి లెఫ్ట్ సైడ్ చిన్నగా ఉన్నాడు. ఈ మనిషి ఆ సమస్యలో కూరుకుపోకుండా 99% ఏం చేస్తారంటే సమస్యలో కూరుకుపోతారు. ఇది ప్రాబ్లం 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 అని చెప్తారు. 1% వాళ్ళు ఏం చేస్తారంటే సమస్య మీదికి వెళ్ళి ఆలోచిస్తారు, సమస్య పైకి వెళ్ళి ఆలోచిస్తారు. లైక్ ఈగల్, గద్దలాగా. వడగాలులు వస్తున్నాయి, బట్ వేడి గాలులు వస్తున్నాయి. ఒకవేళ వర్షం వచ్చేసింది అనుకుంటే అన్ని పక్షులు గూటికి చేరుకుంటాయి, ఇంక్లూడింగ్ మనుషులు కూడా షెల్టర్ కోసం వెతుకుతారు. అది ఈగలు ఏం చేస్తుంది? ఎక్కడ వర్షం వస్తుందో వర్షాన్ని పైకి వెళ్ళి మేఘాల్లోకి వెళ్ళి విహరిస్తుంది. లైక్ దట్ లీడర్ అలా ఆలోచిస్తాడు. అలా ఆలోచించినటువంటి ప్రపంచానికి ఆన్సర్ దొరికింది. ఒక్కసారి చూడండి, వెన్ యువర్ మైండ్ ఈజ్ వీక్ ద సిచ్యువేషన్ ఈజ్ ప్రాబ్లం. మన మైండ్ ఎప్పుడైతే వీక్గా ఉంటుందో సిచ్యువేషన్ అనేది ప్రాబ్లంగా కనపడుతుంది. వెన్ యువర్ మైండ్ ఈజ్ బ్యాలెన్స్డ్ ద సిచ్యువేషన్ ఈజ్ ఛాలెంజ్. బట్ వెన్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్ ద సిచ్యువేషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఎంత బాగుంది చూడండి, అల్టిమేట్ కొటేషన్. వెరీ సింపుల్. మొత్తం ప్రపంచం అంతా ఎక్కడుంది, మన సక్సెస్ అంతా ఎక్కడుందంటే మన మైండ్లో ఉంది. మన మనస్తత్వం, మన మైండ్ సెట్ వీక్గా ఉంటే ప్రతి సమస్య మనకి సిచ్యువేషను, సందర్భము ప్రాబ్లంగా కనపడుతుంది. ప్రతి సిచ్యువేషన్ ప్రాబ్లమే. ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తామో ఛాలెంజ్ కనిపిస్తుంది. అంతకు మించి స్ట్రాంగ్గా ఆలోచిస్తామో అక్కడే అవకాశం దొరుకుతుంది, అక్కడే ఆపర్చునిటీ దొరుకుతుంది. అలా అవకాశాన్ని చేజిక్కించుకున్న వాళ్ళే బిజినెస్ ఓనర్స్ అయ్యారు. రియల్గా మీరు ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి అంటే ఇక్కడ చూడండి, అర్థమైపోతుంది. పూర్ మైండ్ సెట్ ఏం చెప్తుందంటే నీడ్ మనీ ఫర్ మేక్ మోర్ మనీ. డబ్బు సంపాదించాలి అంటే డబ్బు ఉండాలి.
అంటారు. అదే రిచ్ మైండ్ సెట్ ఏం చెప్తుందంటే ఐడియా ఉండి పేపర్ పెన్ ఉంటే బిజినెస్ చేసేయచ్చు అని చెప్తుంది. మీకు ఆ మాట కూడా చెప్పాను, బిజినెస్ ఓనర్ అని ఎప్పుడు అంటామంటే మీరు 500 మందికి ఉపాధి కల్పించినా కూడా బిజినెస్ ఓనర్ అయిపోవచ్చు. వెరీ సింపుల్. అవకాశం కూడా ఉంది మనకి. చూద్దాం, అలా ఎవరైనా సక్సెస్ అయ్యారా? క్వశ్చన్ మార్క్ ఎవరు అడుగుతున్నారు మీలో, అందుకోసమే ఆన్సర్ చేస్తున్నా. అలా ఎవరైనా సక్సెస్ అయ్యారా? పెట్టుబడి పెట్టకుండా, సర్కిల్ లేకుండా, టాలెంట్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా వ్యాపారం చేసిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లాస్ట్ 10 ఇయర్స్లో, లాస్ట్ 15 ఇయర్స్లో, లాస్ట్ 25 ఇయర్స్లో అని ఒకసారి గమనిద్దాం. లెటస్ సీ, చూడండి ఒకసారి. ఇక్కడ కొన్ని సంస్థల పేర్లు మీకు కనపడుతున్నాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, ఇంకా నేను కొన్ని పేర్లు మీకు చూపించట్లేదు. ఓయూ, రూమ్స్ ఇస్తూ ఉంటారు కదా, ఓయూ రూమ్స్. వీళ్ళందరూ కూడా ఇక్కడ మీరు చూస్తున్న సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ఇవన్నీ కూడా జస్ట్ ఐడియా ద్వారా పుట్టినవే. వీళ్ళేం పెట్టుబడి పెట్టలేదు. ఫ్లిప్కార్ట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు, అమెజాన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు, సొంతంగా వస్తువులు లేనే లేవు వీళ్ళకి. స్విగ్గీ వాళ్ళు ఫుడ్ వండరు, ఏ హోటల్లోనో వీళ్ళకి వంట తయారు చేయడం వీళ్ళకి రాదు. జొమాటో వాళ్ళకి వంట తయారు చేయడం రాదు, కానీ వంట సప్లై చేస్తాడు, ఫుడ్ సప్లై చేస్తాడు. అమెజాన్ వాడికి ప్రోడక్ట్ తయారు చేయడం రాదు, కానీ ప్రోడక్ట్ అందుబాటులో పెడతాడు. అట్లా మీరు కూడా థింక్ చేస్తే, వీళ్ళని కాపీ కొట్టగలిగితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలా బిజినెస్ చేస్తున్నా అలాంటి బిజినెస్ మనం కూడా చేయొచ్చు. అంత నెట్వర్క్ మనకు లేదు కదా సార్ అంటారు. వీటికి కూడా 21st సెంచరీలో సొల్యూషన్ దొరికింది. ఆ సొల్యూషన్ ఏంటో మేము ముందు పెడతాను. ఆ ఆన్సర్ ఏంటి అంటే, ఇవేమీ లేకుండా బిజినెస్ చేయడానికి మనకందరికి, మనలాంటి వాళ్ళకున్న ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్, డైరెక్ట్ మార్కెటింగ్ బిజినెస్. చూడండి ఒక్కసారి, ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ బిల్డ్ నెట్వర్క్. ప్రపంచంలో రిచ్ అయిన వాళ్ళందరూ కూడా నెట్వర్క్ని బిల్డ్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ వర్క్ కోసం వెతుక్కుంటూ ఉంటారట. అందుకని లెటస్ వెల్కమ్ యూ ఆల్. మనందరం కూడా రిచ్ అవ్వాలి అంటే నెట్వర్క్ని బిల్డ్ చేయాలి. చూడండి, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ జూమ్ కూడా ఒక నెట్వర్కే. అలాగే మీరు వాడుతున్నటువంటి డేటా, ఎయిర్టెల్ కావచ్చు, లేకపోతే ఇంకోటి జియో కావచ్చు, ఇంకోటి బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ డేటా కూడా నెట్వర్కే. ఆ నెట్వర్క్ వల్లనే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి మనం వాడడం వల్ల, రైట్? అలాగే పవర్, పవర్ కూడా నెట్వర్క్ ద్వారానే వస్తుంది. ఎవ్రీథింగ్ నెట్వర్క్. ఎవరైతే పెద్దగా నెట్వర్క్ బిల్డ్ చేస్తారో వాళ్ళందరూ చాలా పెద్దగా గ్రోత్ అవుతారు, వాళ్ళే రిచ్ అవుతారు. అందుకని వితౌట్ నెట్వర్క్ మనం రిచ్ కావడానికి ఛాన్సెస్ లేవు, రైట్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలే లేవు. కాబట్టి మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నా. రైట్ నెట్వర్క్ మార్కెటింగ్ అని మనం ఎంచుకుందాం. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఇండస్ట్రీ 1940లో స్టార్ట్ అయింది, 1996లో మన ఇండియాలో ప్రారంభమైంది. 2021లో మన సెంట్రల్ గవర్నమెంట్ దీనికి గైడ్ లైన్స్ తీసుకొచ్చి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా చెయ్యాలి అని ఒక చట్టబద్ధత తీసుకొచ్చింది, రైట్? అలాగే ప్రపంచ మేధావులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. 1% పీపుల్ ఏం మాట్లాడతారో ఆ విషయాలు వాళ్ళు మాట్లాడారు. వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే మాట్లాడారు. అందులో నుంచి మన భారతదేశం గర్వించదగ్గ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం చెప్తున్నారు చూడండి. నెట్వర్క్ మార్కెటింగ్ is the fastest growing business of 21st century which must be joined by every young man and woman globally. Otherwise you can never get the best of your youth age. మీరు నిజంగా 21st సెంచరీలో ఉన్నారా? మీరు యూతా? అయితే ఫాస్ట్గా గ్రో అయ్యే ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగే. ఇందులో మీరు లేకపోతే మీ సమయం వృధా అయిపోతుందని చెప్తున్నాడు. సో కాబట్టి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మనం అందరం కూడా ఉపయోగించుకుందాం. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎలా జరుగుతుంది బిజినెస్ అంటే, జిగ్లర్ అనే ఒక మహా మేధావి ఏం చెప్తాడో చూడండి. యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్. మీరు బిజినెస్ని బిల్డ్ చేయకండి, వ్యాపారం చేయకండి. యూ బిల్డ్ పీపుల్ అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. చూడండి ఎంత అద్భుతమైన కొటేషన్. దీన్ని కానీ అర్థం చేసుకోగలిగితే మనం మిరాకిల్స్ చేయొచ్చు. యూ డోంట్ బిల్డ్ బిజినెస్. నువ్వు బిజినెస్ చేయొద్దు, బిజినెస్ కోసం నువ్వు కొత్తగా ఏం బిల్డ్ చేయొద్దు. బట్ నువ్వు టీం బిల్డ్ చెయ్యి, నెట్వర్క్ని బిల్డ్ చెయ్యి, బిజినెస్ ఆటోమేటిక్గా జరుగుతుంది. వాళ్ళు బిజినెస్ని బిల్డ్ చేస్తారు. సూపర్ కదా. అందుకే నేను చీమల కథ చెప్తూ ఉంటాను, మీకు అర్థమయ్యి ఉంటుంది. తెలియని వాళ్ళు మళ్ళీ అడగండి, అవసరమైతే చెప్తాను.
రెండో చీమ నెట్వర్క్ని బిల్డ్ చేస్తుంది, మొదటి చీమ మాత్రం తనే పనిచేస్తుంది. రైట్, లైక్ దట్ ఇక్కడ కూడా నువ్వు నేను కలిస్తే మనం అవుతాం, మనం కలిస్తే జనం అవుతాం, జనం కలిస్తే ప్రభంజనాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. లెట్ us వెల్కమ్ యూ ఆల్. మనం ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన మరుసటి రోజు ప్రయోజనం మీ ఇంటి ముందర ఉంటుంది. ఆ ప్రయోజనం కోసం మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నా. నాకున్న అనుభవంలో నెట్వర్క్ మార్కెటింగ్ మనకి ఏమి ఇస్తుంది ఈ ఇండస్ట్రీ అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ గివ్స్ యూ ద ఆపర్చునిటీ టు ఫేస్ యువర్ ఫియర్స్. మీ భయాలన్నిటినీ తొలగిస్తుంది. డీల్ విత్ దెమ్, ఓవర్కమ్ దెమ్ అండ్ బ్రింగ్ అవుట్ ద విన్నర్ దట్ యూ హ్యావ్ లివింగ్ ఇన్సైడ్ యూ. మీ లోపల ఉన్నటువంటి మహా వ్యక్తిని, ప్రపంచాన్ని మీకు పరిచయం చేస్తుంది, మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది, మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. మీలో ఉన్న విన్నర్ని బయటికి తీసుకొచ్చే కెపాసిటీ, క్యాలిబర్ కలిగింది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇందులో మీ వాళ్ళు ఎవరో తెలుస్తుంది. ఎస్, మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరో తెలుస్తుంది, మీ హెల్ప్ తీసుకునే వాళ్ళు ఎవరో తెలుస్తుంది. ఫేక్ ప్రపంచం ఏది, రియల్ ప్రపంచం ఏది మొత్తం మీకు అర్థమైపోతుంది. ఇది ఒక అద్భుతమైన ఒక మహా యూనివర్సిటీ. రియల్గా చెప్పాలంటే అన్నీ నేర్చుకోవచ్చు. సో లెట్ us వెల్కమ్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఏంటి అనేది ఇంకొంచెం క్లారిటీ ఇస్తున్నా నేను. ప్రపంచవ్యాప్తంగా చాలా బాగా గ్రోత్ అవుతుంది. మన ఇండియాలో జస్ట్ ప్రారంభ దశలో ఉంది, వెరీ వెరీ బిగినింగ్ స్టేజ్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, యుఎస్ఏ కానీ, చైనా, కొరియా, జపాన్, బ్రెజిల్, జర్మనీ, మెక్సికో, ఫ్రాన్స్, మలేషియా, చిన్న చిన్న దేశాలు కూడా ఫార్వర్డ్ అయిపోయాయి. మనం వరల్డ్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. మనకు ప్రపంచంలో ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, చాలా పెద్ద అవకాశం మనకుంది. ఎందుకంటే వెరీ బిగ్ ప్రాబ్లం ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్. 93% గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. బట్ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నవాడికి ఇది బిగ్ ఆపర్చునిటీ. చెప్పాను కదా, వీక్ మైండ్ ఎలా ఆలోచిస్తుంది, బ్యాలెన్స్డ్ మైండ్ ఎలా ఆలోచిస్తుంది అని. స్ట్రాంగ్ మైండ్ సెట్ మీకుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని మనం ఉపయోగించుకుందాం. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మీకు చాలా మందికి తెలుసు. వెరీ సింపుల్గా షార్ట్కట్లో చెప్పేస్తాను. జనరల్గా మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, కన్జ్యూమర్ ఉంటాడు, మధ్యలో వీళ్ళందరూ ఉంటారు. నేషనల్ డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్, స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్, హోల్సేలర్, రీటైలర్, అడ్వర్టైజర్స్, టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు అండ్ సేల్స్ ఫోర్స్. ఇది ట్రెడిషనల్ మార్కెట్. జనరల్గా మన వస్తువులు కొనుక్కునే విధానం ఇలానే ఉంది. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసేసి బైపాస్ ద్వారా ఇక పెద్ద చైన్ని కట్ చేసి డైరెక్ట్ చేయడం వల్ల దీన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అని పిలుస్తారు. మ్యానుఫ్యాక్చర్ టు కన్జ్యూమర్, నేరుగా ఇచ్చేసే విధానాన్ని. సో ఇక్కడ దాదాపు మనకు 60 to 70% మిగులుతుంది. ఈ మిగిలిన మనీని మనందరికీ షేర్ చేసే విధానాన్ని, కన్జ్యూమర్కి షేర్ చేసే విధానాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. అందుకనే ఈరోజు మీకు అందరికీ వెల్కమ్ చెప్తున్నా. CEO మీన్స్ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఎలా బిజినెస్ జరుగుతుంది అంటే, వర్డ్ ఆఫ్ మౌత్, మాటల ద్వారా జరుగుతుంది, మనందరికీ వచ్చు. సో వెరీ సింపుల్, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. దీనికి మనం చేయాల్సిన పెద్ద సాహసం ఏంటి అంటే, చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అయిపోతుంది, అంతే. పెద్ద సాహసం ఏం చేయక్కర్లేదు. రెగ్యులర్గా మన ఇంటికి కావాల్సిన వస్తువులు బయట షాపులో ఎక్కడో చోట కొంటున్నాము. అక్కడి నుంచి మనకి ఎవరైతే షేర్ ఇస్తారో ఆ షాపుకి మారితే చాలు, మనం సక్సెస్ కొట్టేసినట్లే. వెరీ సింపుల్, చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. దీనికి మీరు సిద్ధంగా ఉంటే కంటిన్యూ అవ్వండి. నెక్స్ట్ 15 minutesలో వెరీ క్లియర్గా మీకు క్లారిటీ ఇస్తాను. జనరల్గా మన ఇంటికి కావాల్సిన వస్తువులు బయట స్టోర్లో కొంటున్నాము, అక్కడ డిస్కౌంట్ దొరకట్లేదు. మీకు నేను రికమెండ్ చేస్తున్నటువంటి స్టోర్లో 30% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది, 12% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది, 10% ప్లస్ ఫ్రీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, దట్టు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, 100% గ్యారంటీ ఇచ్చే ప్రోడక్ట్స్ దొరుకుతాయి. రెగ్యులర్ కస్టమర్కి ఎక్స్ట్రా బెనిఫిట్, ఫస్ట్ వీక్లో కొనే వాళ్ళందరికీ ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. అలాగే లైఫ్ టైం కెరీర్ ఆపర్చునిటీ, నామినేషన్ ఫెసిలిటీ ఉన్న కెరీర్ ఆపర్చునిటీ ఇస్తుంది. నెక్స్ట్ తరతరాలకు కూడా మీరు కంటిన్యూ చేసుకునే ఆపర్చునిటీ దొరుకుతుంది. కాబట్టి రెగ్యులర్ షాప్ నుంచి ఈ షాప్కి మారండి. సో తద్వారా మనకి ఎలా ఇన్కమ్ వస్తుంది అనే విషయం పైన చిన్న కొటేషన్, చిన్న సబ్జెక్ట్ మీకు ఈరోజు వాట్సాప్లో మెసేజ్ చేశాను కదా, వినియోగదారుడే వ్యాపారవేత్త. వెరీ సింపుల్, సూపర్ కదా, అల్టిమేట్ కొటేషన్. ఫస్ట్ టైం మనమే వింటున్నాం, బయట ప్రపంచానికి తెలియదు యాక్చువల్గా. అనే లక్ష్యంతో ₹1,00,000 సంపాదించడానికి ఎలాంటి పెట్టుబడి లేకుండా, చదువుతో సంబంధం లేకుండా మీ ఖాళీ సమయాన్ని పరిచయాలను సమూహంగా ఏర్పరచుకుంటూ
ఆదాయం సంపాదించుకునేందుకు అద్భుత అవకాశం. ఆరోగ్యం కోసం వినియోగిస్తూ ఆదాయం సంపాదించుకునే మార్గాన్ని ఇతరులకు అవకాశం కల్పిస్తూ ఆనందంగా జీవించడం కోసం ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, రైట్? అందుకనే మీకు బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్ అని ఇన్వైట్ చేశాను. సో ఫ్రెండ్స్, మరి ఈ ఇండస్ట్రీలో విచ్ ఇస్ ద రైట్ కంపెనీ, ఎలాంటి కంపెనీని మనం ఎంచుకోవాలి? దీనికి కావాలంటే ఆల్రెడీ మన వీడియోలు ఉన్నాయి, చూడండి. కావాలంటే ఈ పీడిఎఫ్ కూడా మీకు షేర్ చేస్తాను. బ్రీఫ్గా షార్ట్కట్లో మీకు చెప్పేస్తాను. ఒక 7 పాయింట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో. వాటిన్నిటికన్నా ముందు మన సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 460 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఆ లిస్ట్లో మీ కంపెనీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, రైట్? అందులో మనకు మంచి ప్లాన్ ఉండాలి, రైట్? ఒక 7 పాయింట్స్ ఇంపార్టెంట్ అండి, 7 పాయింట్స్ ఇంపార్టెంట్ లీగల్గా ఉన్న తర్వాత కూడా. 7 పాయింట్స్ ఏంటో బ్రీఫ్గా. ఒకటి, కంపెనీ ప్రొఫైల్ బాగుండాలి. మేనేజ్మెంట్కి విజన్ ఉండాలి. అంటే విజన్ అంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో దానికి అనుకూలంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేయగలిగి అప్డేట్ అవుతూ ఉండాలి. లీడరు మార్పు కన్నా ముందు మారుతాడంట, మామూలు వాళ్ళు మార్పుతో కూడా మారుతారు. మూర్ఖుడు మార్పు తర్వాత కూడా మారడంట. ఎవరైతే మారి ఉంటారో వాళ్ళ ద్వారా మార్చబడతాడంట. అదే విజన్ ఉందనుకోండి, భవిష్యత్తుని ముందుగానే గెట్ చేసి నెక్స్ట్ 10 ఇయర్స్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ 5 ఇయర్స్ ఎలా ఉండబోతుంది, 25 ఇయర్స్ ఎలా ఉండబోతుంది అని ఆలోచించగలిగే మేనేజ్మెంట్, అప్డేట్ అవుతున్నటువంటి మేనేజ్మెంట్ మనకు ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, నెంబర్ 3, రైట్ మార్కెటింగ్ ప్లాన్ ఉండాలి. అప్డేటెడ్ మార్కెటింగ్ ప్లాన్ ఉండాలి మన దగ్గర. 21st సెంచరీలో రాక్ చేయడానికి రైట్ మార్కెటింగ్ ప్లాన్ ఉండాలి. డైలీ నీడ్ఫుల్ ప్రోడక్ట్స్ ఉండాలి, కన్జ్యూమర్ గూడ్స్ ఉండాలి, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఉండాలి, రెగ్యులర్గా మనం వాడేటివి అయ్యి ఉండాలి. రైట్ లీడర్షిప్ సపోర్ట్ దొరకాలి, అప్డేటెడ్ లీడర్షిప్ సపోర్ట్ ఉండాలి మనకి. రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఉండాలి. వీటన్నిటితో పాటు మనం నడిపించడానికి ఒక మెంటర్ కావాలి, రైట్ మెంటర్షిప్ ఉండాలి. ఇవన్నీ ఏ కంపెనీలో ఏ సంస్థలో అయితే ఉంటాయో ఆ సంస్థలో ఉన్న లీడర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కలిగిన కంపెనీని మీకు పరిచయం చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. ఆ కంపెనీ పేరే సో మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. దట్ ఈస్ ద కంపెనీ సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీ ఈ 7 యాక్సెప్టర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ మే 1 నుంచి 10 రకాల ఆదాయాలు ఇవ్వడానికి ఇష్టపడుతుంది. 10 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఇవ్వడానికి ఇష్టపడుతుంది. అందులో మెయిన్ అప్డేట్ ఏంటంటే ఎవ్రీ 10 days వన్స్ ఇన్కమ్ ఇవ్వడానికి ఇష్టపడుతుంది కంపెనీ. దట్ మీన్స్ ఫస్ట్ కట్ ఆఫ్ అంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖుకి, సెకండ్ కట్ ఆఫ్ అంటే 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు, థర్డ్ కట్ ఆఫ్ అంటే 21 నుంచి మంత్ ఎండింగ్ వరకు. వీటన్నిటితో పాటు 3 పే స్లిప్లు వస్తాయి, 3 సార్లు మీ అకౌంట్లోకి మనీ వస్తుంది. అండ్ వీటన్నిటిని కుములేటివ్ చేసి ఒక మాస్టర్ పే స్లిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఫస్ట్ టైం జనరేషన్ కంపెనీ తీసుకొచ్చింది. ఆ కంపెనీ పేరే సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. వరల్డ్లో ఇలాంటి సిస్టమ్ని ఫస్ట్ టైం కంపెనీ ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అందుకనే విజనరీ మేనేజ్మెంట్ అని నేను చెప్పాను. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఎలా పనిచేస్తుంది అంటే వెరీ సింపుల్. అఫ్ కోర్స్ మీరు 10వ తారీఖు వరకు వర్క్ చేయడం వల్ల 15వ తారీఖు మనీ తీసుకోవచ్చు. 20వ తారీఖు వరకు వర్క్ చేయడం వల్ల 25వ తారీఖు మళ్ళీ మెయిన్ అకౌంట్లోకి మనీ వస్తుంది. అండ్ 21st నుంచి మంత్ ఎండింగ్ వరకు పనిచేసినందుకు గాను 5వ తారీఖు మన అకౌంట్లోకి వస్తుంది. రైట్, ఇలా మీరు 4 పే స్లిప్స్ తీసుకోవచ్చు, 3 times ఇన్కమ్ తీసుకోవచ్చు. అవకాశం ఎలా ఇస్తుంది ఏంటి అనేది డీటెయిల్గా మనం ఇంకో నెక్స్ట్ 10 minutes క్లియర్గా మాట్లాడుకుందాం. కంపెనీ హెడ్ ఆఫీస్ పూణేలో ఉందండి. మన కంపెనీని స్టార్ట్ చేసినటువంటి మిస్టర్ చాగంజ్ రాథోడ్ గారు, వీరికి అపారమైన అనుభవంతో విజనరీ మేనేజ్మెంట్గా వీరితో కలిసి మిస్టర్ సచిన్ సావంత్ గారితో కలిసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తితో కలిసి మన సంస్థని 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా 8 years రన్ అయిపోయింది ఇప్పటికే. సో ఈ కంపెనీనే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? 460 కంపెనీలు ఉన్నాయి కదా భారతదేశంలో, మరి ఎందుకు సనేజ్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి? మీ సైడ్ నుంచి ఒక క్వశ్చన్ అంటే నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఒక్క పేజీ మీకు అర్థమైతే, ఈ పేజీని కన్నా పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మీరు రైట్ లీడర్షిప్ని మీ టీంలో ఉంటారు. మీ టీంలో రైట్ లీడర్షిప్ ఉంటుంది, మీరు ఆటోమేటిక్గా మీ గోల్స్ని రీచ్ అయిపోవచ్చు. ఈజీగా రైట్ ఇన్కమ్ని తీసుకోవడానికి అందరికీ అవకాశం ఉంది. బట్ ఈ పేజీని అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడండి,
కేటగిరీ వైజ్ 3 కేటగిరీలు మాట్లాడుకుందాం. ఇంటర్నేషనల్, ఇండియన్, సన్నిజ్. పివి రేషియో ఆ మధ్యవర్తులకి పంచుతారని చెప్పాను కదా, 60 లేదా 70. ఆ పివిని ఇంటర్నేషనల్ కంపెనీలు 45 వరకే ఇస్తున్నాయి. ఆ మధ్యలో అమౌంట్ దాన్ని పివి అంటారు మనం. ఇండియన్ కంపెనీలు 65 వరకు ఇస్తున్నాయి. సన్నిజ్ కంపెనీ 73% వరకు పివి జనరేట్ చేస్తుంది. అందులో నుంచి మనకిచ్చేది ఎంత, మిగిలింది ఎంత అంటే 45, 65, 73 అనుకుందాం. అందులో నుంచి మనకిచ్చేది ఎంత అని చెప్పంటే మళ్ళీ ఈ 45లో 45 లేదా 50 వరకు ఇస్తాయి ఇంటర్నేషనల్ కంపెనీలు. అంటే దాదాపు ప్రతి 100 రూపాయలు 25 రూపాయలు మనకు పంచుతాయి. ఇండియన్ కంపెనీలు 55 to 65 వరకు ఇస్తున్నాయి కాబట్టి 42 రూపాయల 25 పైసల వరకు పంచుతున్నాయి మ్యాక్సిమం. అదే మన సనెజ్ కంపెనీ 81% రెవెన్యూ షేర్ చేస్తుంది అనగా 73లో 81 అంటే 59 రూపాయల 12 పైసల పైగా పంచుతుంది. సో కాబట్టి మీరు థింక్ చేయండి ఎంత రెవెన్యూ మనకి ఇస్తున్నారు అనే దానిపైన. దీంట్లో మళ్ళీ కటింగ్లు ఉంటాయి చాలా కంపెనీల్లో, అవి కూడా మాట్లాడుకుందాం. కండిషన్స్ వెరీ హై ఉంటాయి ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇండియాలో బిజినెస్ మనం చేయాలంటే ఇంటర్నేషనల్ కంపెనీలు చాలా పెద్ద బిజినెస్ చూపించాలి. అదే ఇండియన్ కంపెనీస్లో అప్ టు 2 lakhs వరకు చూపిస్తే కానీ రైట్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అదే సన్నెజ్ కంపెనీలో 1 to 1,20,000 బిజినెస్ చూపిస్తే 10 daysలో మీరు మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్లాన్ డెప్త్ అంటే ఎవరైతే లీడర్స్ ఉంటారో డెప్త్ లీడర్షిప్ మీద కూడా ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం మ్యాక్సిమం ఇంటర్నేషనల్ కంపెనీల్లో ఉండదు, లిమిటెడ్గా ఉంటుంది. అదే ఇండియన్ కంపెనీలో అప్ టు 5 to 7 లెవెల్స్ వరకు ఇస్తున్నారు. అదే సన్నెజ్ కంపెనీలో మీకు 12th డెప్త్లో కూడా లీడర్ వస్తే అక్కడ కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. అదే బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనుకోండి 18th డెప్త్ వరకు ఇస్తారు మన కంపెనీలో. బోనస్ కండిషన్స్ అన్ని ఆదాయాలు, కంపెనీ ఇచ్చే ఆదాయాలు 90% మీకు రావాలన్నా కనీసం 1 year నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. అదే ఇండియన్ కంపెనీస్లో కనీసం 4 నెలలు బిజినెస్ చేస్తే కానీ 5వ నెలలో మీరు ఇన్కమ్ తీసుకోవడానికి కుదరదు. అన్ని ఆదాయాలు అచీవ్ చేయాలంటే 90% ఇన్కమ్ అచీవ్ చేయాలన్నా. అదే సన్నెజ్ కంపెనీలో ఫస్ట్ జస్ట్ 10 days సీరియస్గా మీరు ప్లాన్గా వర్క్ చేస్తే 9 ఇన్కమ్స్ కొట్టేయచ్చు. 9 ఇన్కమ్స్ ఫస్ట్ 10 daysలోనే 9 ఇన్కమ్స్ తీసుకోవడానికి ఇప్పుడు లేటెస్ట్గా అవకాశం వచ్చింది. ఇంతకుముందు 1 month పట్టేది, బట్ లేటెస్ట్గా అవకాశం ఉంది. మీరు ప్లాన్గా చేస్తే 9 ఇన్కమ్స్ అప్ టు హౌస్ బోనస్ వరకు జస్ట్ 10 daysలో కొట్టడానికి అవకాశం ఉంది. ఎలా అనే దానికి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన లీడర్స్ని అడగండి, వాళ్ళు నీట్గా పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పటికే ఎవరైనా దొరకకపోతే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను క్లారిటీ ఇస్తాను. రైట్, క్లియర్ కదా? అలాగే లాస్ట్ పాయింట్ మనం మాట్లాడుకుందాము. ప్రోడక్ట్స్ రేంజ్, ప్రైస్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే లిమిటెడ్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి, హై ప్రైస్ ఉంటుంది, హై క్వాలిటీ కూడా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు ఇంటర్నేషనల్ లెవెల్లో. అదే ఇండియన్ కంపెనీస్లో తీసుకుంటే ప్రోడక్ట్ అయితే లిమిటెడ్గా ఉంటాయి, ప్రైస్ కూడా లిటిల్ బిట్ కొంచెం అటు ఇటు ఉంటుంది, ప్రాబ్లం లేదు, లిమిటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అదే మీరు సన్నెజ్ కంపెనీలో తీసుకుంటే వైడ్ రేంజ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, నియర్ అబౌట్ 335 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రైసెస్ తీసుకుంటే ఆవరేజ్గా మీరు రెగ్యులర్గా మీ ఇంటికి కొంటున్న రెగ్యులర్ షాప్లో ఏ ప్రైస్కి అయితే కొంటున్నారో అదే ప్రైస్కి దొరుకుతున్నాయి ప్రోడక్ట్స్, అదే ప్రైస్కి ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి అనమాట. క్లియరా? సో కాబట్టి ఈ పేజే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఈ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి రాక్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్, సన్నెజ్ కంపెనీలు ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఎలా అంటే ఆవరేజ్గా ఈచ్ 2 రూపీస్కి ఒక పీవీ జనరేట్ చేస్తుంది కంపెనీ. మన కంపెనీ 1.5 రూపీకి కూడా వస్తుంది, బట్ ఒక్కోసారి 2.5 రూపీ కూడా కావచ్చు. ఆవరేజ్గా తీసుకుంటే ప్రతి 2 రూపాయలకు ఒక పీవీ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ప్లాన్లోకి వెళ్ళిపోదాం. మన కంపెనీ స్ట్రాంగెస్ట్ నెట్వర్క్ కలిగి 7 years ట్రాక్ రికార్డ్ ఉంది. 600 crores టర్న్ఓవర్ చేసాం, 16 పైగా సర్టిఫికెట్స్ ఉన్నాయి, 3 మెయిన్ ఆఫీసులు ఉన్నాయి, 165 స్టోర్స్ ఉన్నాయి, 300+ ప్రోడక్ట్స్ ఉన్నాయి, 2 వేర్ హౌస్లు ఉన్నాయి, 14 స్టేట్స్లో బిజినెస్ చేస్తున్నాం, 16 లక్షల పైగా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, 3,500 మంది నెలకి 1,00,000 లోపల సంపాదిస్తున్నారు, 150 మంది 1,00,000 పైన సంపాదిస్తున్నారు, 700 మంది మామూలు కార్లు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ కొట్టేశారు, 25 మంది లగ్జరీ కార్లకి ఎలిజిబిలిటీ తీసుకున్నారు, 75 మంది హౌస్ బోనస్ తీసుకుంటున్నారు, 4,500 మంది ఫారెన్ ట్రిప్కి ఎలిజిబుల్ అయ్యారు. చూడండి, ఇవన్నీ అచీవ్ చేసిన వాళ్ళు మన మధ్యలో మీ చుట్టుపక్కల ఉన్నారు.
మన సౌత్ ఇండియాలో కూడా ఇవన్నీ అచీవ్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. సో లెటెస్ట్ సి సర్టిఫికెట్స్ అన్ని మీకు వెబ్సైట్లో డౌన్లోడ్ అవుతాయి, డౌన్లోడ్ చేసుకోండి. లీగల్ సర్టిఫికెట్స్ అన్ని కూడా. కంపెనీకి విజన్ ఉంది, మిషన్ ఉంది. అన్నిటికీ మించి మన సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఈఎస్ఈఎస్ఐ, రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు సపోర్టివ్గా ఉంది. డాక్టర్ అశోక్ తొడమాల్ గారు ఈఎస్ఈఎస్ఐ అనే సిస్టమ్ని తయారు చేసి భారతదేశాన్ని మొత్తానికి సన్నజ్ పీపుల్కి అందరికీ అందిస్తూ సక్సెస్ కావడానికి టూల్స్ అన్ని కూడా సప్లై చేస్తున్నటువంటి సంస్థ. నేను చెప్పాను కదా 7 పాయింట్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి అని. ఆ సిస్టమ్ని తయారు చేసినందుకు ఒక అమెరికన్ యూనివర్సిటీ మిస్టర్ అశోక్ తొడమాల్ గారికి డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో డాక్టరేట్ తీసుకున్న వ్యక్తి ద్వారా, ఆ వ్యవస్థ ద్వారా మనము డైరెక్ట్ సెల్లింగ్ నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఇదే సిస్టమ్ని తెలుగులో మీకు అందించడానికి నేను మన టీం లీడర్స్ అందరూ కలిసి బ్రేవ్కి అనే పేరు మీద మేము ముందుకు తీసుకొచ్చాం. రైట్. సో ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుంటే 335 ప్రోడక్ట్స్ ఉన్నాయి, 9 కేటగిరీస్లో ఉన్నాయి. ఇందులో మెయిన్గా మనకి ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీ ఎడ్జ్ ఉంది, బ్యూటీ కేర్, హోమ్ కేర్, ఫుడ్ ప్రోడక్ట్స్, పర్సనల్ కేర్, అగ్రికల్చర్, వెటర్నరీ, గార్మెంట్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటితో పాటు మనకి ప్రొడక్ట్స్ అన్ని సప్లై చేయడానికి స్టోర్స్ ఉన్నాయి. స్టోర్స్తో పాటు భవిష్యత్తులో ఈచ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక హాస్పిటల్, ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా, వెల్బీయింగ్ సెంటర్ కూడా ఓపెన్ చేయాలని లక్ష్యం పెట్టుకొని కంపెనీ ముందుకు వర్క్ చేస్తుంది. ఆల్రెడీ పూణేలో ఒక వెల్బీయింగ్ సెంటర్ ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది. సో మాటల రూపంలో కాకుండా భారతదేశ చరిత్రలో ఒకే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి వెల్బీయింగ్ సెంటర్ ఉంది, హాస్పిటల్ ఉంది. సో ఫోన్లో మీకు ఎప్పుడు డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు, వాట్సాప్లో అవైలబుల్ ఉంటారు. మీకు ఏ ఛాలెంజ్ వచ్చినా వాళ్ళని సంప్రదించి ప్రోడక్ట్ తీసుకోవచ్చు. అలాగే అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ కూడా అందుబాటులో ఉంటారు. సో రైట్ టైం ప్రోడక్ట్ ఇన్ డెప్త్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మీకు CEO మాత్రమే చేస్తానని చెప్పాను కదా. ఈ బిజినెస్లోకి మీరు ఎంటర్ కావాలంటే వెరీ సింపుల్. ₹1 కూడా మీరు ఇన్వెస్ట్ చేయక్కర్లేదు, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయించక్కర్లేదు, డబ్బుతో పని లేదు. మీరు షాప్ మార్చుకొని బయట కొనే బదులు ఇక్కడ కొనుక్కోవడానికి ఇష్టపడితే మన కంపెనీ వెబ్సైట్, మీకు వెబ్సైట్ కానీ లేదా మొబైల్ యాప్ కానీ దేంట్లో అయినా మీరు లాగిన్ అవ్వచ్చు, అప్లికేషన్ దొరుకుతుంది. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ వ్యక్తిని అడిగితే మీకు లింక్ ఇస్తాడు, అప్లికేషన్ నంబర్ ఇస్తాడు, నంబర్తో పాటు రెఫరల్ కోడ్ కూడా ఇస్తాడు. ఆ కోడ్ ద్వారా మీరు ఎంటర్ అయిపోతే ఈ బిజినెస్లో మీరు ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకుని కేవైసీ కంప్లీట్ చేసుకుంటే స్టార్ట్ అయిపోతారు. సో అలా మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ వస్తువులు కొనుక్కోవచ్చు. మీ ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం ద్వారా మీరు 10 రకాల ఆదాయాలు ఎంజాయ్ చేయడానికి కంపెనీ అవకాశం ఇస్తుంది. 10 రకాల 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తుంది కంపెనీ. రిటైల్ ప్రాఫిట్ పర్ఫార్మెన్స్ బోనస్, సిల్వర్ డైరెక్టర్ బోనస్, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, ట్రావెల్ బోనస్, కార్ బోనస్, హౌస్ బోనస్, రాయల్టీ బోనస్. సూపర్. వీటన్నిటిలో ఫస్ట్ ఒక్కటి మాత్రం ఏ రోజుకి ఆ రోజు వచ్చేస్తుంది కాబట్టి దీన్ని ఎగ్జంప్షన్ తీసేయండి, పక్కకు పెట్టేసేయండి. రిమైనింగ్ 9 కలిపితే 81% రెవెన్యూ షేర్ చేస్తున్న ఏకైక కంపెనీ ఇన్ ద వరల్డ్. ఫాస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ, అది సనెజ్. రైట్. సో ఈ ప్లాన్లో మనము రిటైల్ ప్రాఫిట్ మాట్లాడుకుందాం. మీరు ఒకవేళ 10,000 కొన్నారనుకోండి, జస్ట్ 7,500 క్యాష్ పే చేయాల్సి ఉంటే 2,500 మిగులుతుంది. మీకు దాదాపు 30% మిగులుతుంది. మీరు ఎంత కొనాలనేది మీ ఇష్టం. ఎగ్జాంపుల్కి నేను ఇలా చూపిస్తున్నాను. ఇది రిటైల్ ప్రాఫిట్ గురించి ఇన్ డెప్త్గా డిస్కస్ చేయాలంటే ఓన్లీ అప్ టు 30% డిస్కౌంటే కాకుండా మళ్ళీ మనకు కన్సిస్టెన్సీ అని ఒక ఆఫర్ ఇస్తారు. ఎవ్రీ మంత్ 10వ తారీఖు లోపల కొనుక్కునే వాళ్ళందరికీ కన్సిస్టెన్సీ దొరుకుతుంది. 3 రకాల కన్సిస్టెన్సీలు ఉన్నాయి మనకి. 1100 PV, 2500 PV, 5000 PV. మీరు ఏదైనా తీసుకోవచ్చు. 1100 PV అంటే దాదాపు 2200 రూపీస్ అవుతుంది. నెలకు అంతా మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనుక్కోవడానికి సరిపోతాయంటే దాంట్లో ఫిక్స్ అవ్వండి. లేదంటే 5,000, లేదంటే 10,000. మూడిట్లో ఏదైనా ఎంచుకోండి, మీ ఫ్యామిలీ సైజుని బట్టి, మీకున్న నీడ్ని బట్టి. రైట్. సో అలా మీరు 4 నెలలు కంటిన్యూగా కొనడం వల్ల ఎలా ప్రయోజనం ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ మీ ముందు పెడతాను. ఉదాహరణకి మీరు వచ్చారు, ఫస్ట్ మంత్ 10వ తారీఖు లోపల ఒక 5,000 రూపాయలు కొనుక్కున్నారు. కొత్త వాళ్ళు అయితే ఎప్పుడైనా కొనొచ్చు, ఎగ్జిస్టింగ్ వాళ్ళు అయితే 10వ తారీఖు లోపలే కొనాలి. 5,000 కొన్నారు, 6,700 వచ్చింది. 2వ నెల, 3వ నెల, 4వ నెల, 4 నెలలు కొన్నారు. అయిపోయిన వెంటనే మనకి ప్రతి నెల 6,700 స్టాక్ ఇవ్వడంతో పాటు 4 నెలలు అయిపోయిన వెంటనే మళ్ళీ 5,000 రూపాయలు వచ్చి మనకి ఇస్తున్నారు. సో టోటల్గా ఓవరాల్గా తీసుకుంటే 31,800 స్టాక్ వచ్చింది. దీంతో పాటు మనకి 10,000 పాయింట్లు కూడా వచ్చాయి. తద్వారా మీరు 6% లెవెల్ అచీవ్ చేస్తారు. 600 రూపీస్ మీకు క్యాష్ కూడా వస్తుంది. మొత్తం కలుపుకుంటే 32,400 వచ్చింది. మీ అస్సులు తీసేద్దాం. ఇందులో 20,000 రూపాయలు మీ ఇన్వెస్ట్మెంట్ కదా. ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు వస్తువులు కొనుక్కోవడానికి పెట్టినటువంటి అమౌంట్.
లెస్ చేస్తే లాభం ఎంత అంటే 12,400 రూపాయలు, 62% లాభంలో ఉన్నారు. మీరే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పెట్టి షాప్ ఓపెన్ చేస్తే మ్యాక్సిమం 10% వస్తుంది. బట్ ఇక్కడ జస్ట్ కన్జ్యూమర్గా ఉంటేనే 62% వరకు ఎక్స్ట్రా స్టాక్ తీసుకోగలుగుతున్నారు. కాబట్టి రెగ్యులర్ షాప్ నుంచి ఈ షాప్కి మారండి. మీ బంధువుల్ని, మీ ఫ్రెండ్స్ని, మీ రిలేటివ్స్ని కూడా మార్చండి. తద్వారా ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఇప్పటి వరకు ఓన్లీ ఫస్ట్ బెనిఫిటే. రిమైనింగ్ 9 బెనిఫిట్స్ కూడా మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే పొందడానికి అవకాశం ఉంది. మనం కొనుక్కునే వస్తువుల పైన పాయింట్లు వస్తూ ఉంటాయి కదా. ఆ పాయింట్లు ఒక 6,000 ఒక్క పీవీ వచ్చేంత వరకు 4%లో ఉంటారు. మీరు బిగినర్గా 4%లో ఉంటారు. డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఎప్పుడైతే 6,000 ఒక్క పీవీ క్రాస్ అవుతుందో అసిస్టెంట్ డిస్ట్రిబ్యూటర్ అయిపోతాం. 6% మీకు పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తారు. సూపర్ డిస్ట్రిబ్యూటర్ అవుతాం 15,000 ఒక్క పీవీ స్టార్ట్ చేసిన వెంటనే, కంప్లీట్ చేసిన వెంటనే. మీరు 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ఎప్పుడైనా చేయొచ్చు. ఎన్ని కట్ ఆఫ్ల్లో అయినా చేయొచ్చు. ఎప్పుడైతే 15,000 ఒక్క పీవీ క్రాస్ అవుతుందో అప్పటి నుంచి మీరు 8% పర్ఫార్మెన్స్ బోనస్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ బ్రాంజ్ డిస్ట్రిబ్యూటర్ 25,000 ఒక్క పీవీ చేస్తే చాలు, 10% పర్ఫార్మెన్స్ బోనస్కి ఎలిజిబుల్ అయిపోతాం. 10% లెవెల్లో మీరు రీచ్ అవుతాం. నెక్స్ట్ మనకి సిల్వర్ డైరెక్టర్ అనే టైటిల్ ఉంది. 80,000 ఒక్క పీవీ కుములేటివ్లో అన్ని పీవీలు కలుపుకొని 80,000 ఒక్క పీవీ క్రాస్ చేస్తే 12%కి ప్రమోషన్ అవుతాం. సిల్వర్ డైరెక్టర్ అనే హోదా కూడా వస్తుంది. ఇలా కాదు సార్, నేను ఫాస్ట్ ప్రమోషన్ తీసుకుంటాను, నాకు మంచి నెట్వర్క్ ఉంది, నా మాట వినేవాళ్ళు ఉన్నారు, కన్జ్యూమర్స్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు, మాది పెద్ద ఫ్యామిలీ, నాకు రైతులు ఉన్నారు, నేనే రైతుని, మీరు ఎలా అయినా ఆలోచించండి, పర్వాలేదు. అలాంటప్పుడు డైరెక్ట్గా మీరు ప్రైమ్ సిల్వర్ అవ్వడానికి కంపెనీ ఒక అవకాశం ఇచ్చింది. 60,000 పీవీ వన్ కట్ ఆఫ్లో త్రూ టీమ్ ద్వారా, అన్ని టీం ద్వారానే, నేను చెప్తున్నవన్నీ కూడా టీం ద్వారానే. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కుములేటివ్. ఇది మాత్రం 60,000 పీవీ మాత్రం కట్ ఆఫ్లో చేయాలి. అంటే 10 డేస్లో కంప్లీట్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా 12% ఇవ్వడమే కాకుండా ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ టైటిల్ కూడా దొరుకుతుంది. క్లియర్? ఈ ఇన్కమ్ని మనకు రెగ్యులర్గా యాజ్ పర్ చార్ట్ ప్రకారం, క్యాలిక్యులేషన్స్ ప్రకారం చేసి ఇచ్చేస్తారు. నెక్స్ట్ కట్ ఆఫ్లో విత్ ఇన్ 5 డేస్లో మీకు డబ్బులు వచ్చేస్తాయి. తర్వాత సిల్వర్ డైరెక్టర్ బోనస్, మూడో ఇన్కమ్. కంపెనీ ఓవరాల్ టర్నోవర్లో నుంచి 3% తీసి ఆల్ యాక్టివ్ సిల్వర్ డైరెక్టర్స్కి షేర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు షేర్ తీసుకోవాలంటే మినిమం యాక్టివ్గా ఉండాలి. మినిమం మీరు 80,000 చేసి ఉండొచ్చు, 60,000 చేసి ఉండొచ్చు, బట్ షేర్ తీసుకోవాలంటే మినిమం యాక్టివ్గా ఉండాలి. మినిమం యాక్టివ్ అంటే ఎంత అంటే 15,999 పీవీ ఫస్ట్ మంత్, ఫస్ట్ టైం. ఆ తర్వాత మీరు 12,500 పీవీ మెయింటైన్ చేసినా మీకు షేర్ రావడం జరుగుతుంది. 3%లో షేర్ హోల్డర్ అయిపోయాం మనం. శాలరీ కోసం రాలేదు, షేర్ కోసం వచ్చాం అన్నట్లు. రైట్? పుష్ప సినిమాలో చూశారు కదా మీరు, అక్కడ సీన్ మీకు గుర్తొచ్చి ఉండొచ్చు అనుకుంటా. శాలరీ ఇస్తానంటే ఒప్పుకోడు హీరో, షేర్ ఇస్తానంటే ఒప్పుకుంటాడు. 4% షేర్ అడుగుతాడు. లైక్ మనకి ఇక్కడ 3% షేర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ షేర్స్ ఏమున్నాయో మనం చెక్ చేద్దాం. తర్వాత మనకు ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ అని 10%లో షేర్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మీ టీంలో, మీ డౌన్ టీంలో మీరు పరిచయం చేసిన వ్యక్తులలో ఎవరైనా 5,000 పైన ఇన్కమ్ తీసుకుంటూ ఉంటే ఒక కట్ ఆఫ్కి మీకు 10% కంపెనీ ఇస్తుంది. ఈ ఇన్కమ్ మాత్రం అద్భుతమైన ఇన్కమ్, సింగిల్ లైన్లో కూడా తీసుకోవచ్చు. మీరు ఒకే వ్యక్తిని తీసుకొచ్చారు, ఆ ఒక వ్యక్తి బిజినెస్ బాగా బిల్డ్ చేస్తున్నాడు, అఫ్కోర్స్ నాలాంటి వ్యక్తి ఒక 5 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నాడు అనుకోండి, మీరు మినిమం సైడ్ వాల్యూ మాకు 5,000 మెయింటైన్ చేస్తే చాలు, సింగిల్ లైన్లోనే మీరు 50,000 ఇన్కమ్ తీసుకోవచ్చు, అంతకు మించి కూడా తీసుకోవచ్చు. అశోక్ తొడమాల్ గారు లాంటి వ్యక్తినే మీరు తీసుకొచ్చారనుకోండి, డెఫినెట్గా 4 లక్షల పైన మీకు మంత్లీ ఓన్లీ ఒక్క లైన్ మీదనే ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 10% మీరు డైరెక్ట్గా స్పాన్సర్ చేసిన వ్యక్తి 5,000 పైన ఇన్కమ్ తీసుకుంటే చాలు, సింపుల్ కండిషన్ మీద కంపెనీ అతనికి డబ్బు మీరు ఇప్పించినందుకు గాను కంపెనీ మీకు 10% ఇవ్వడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో, భారతదేశ చరిత్రలో, జనరేషనల్ ప్లాన్లో ఫస్ట్ టైం ఇలాంటి సిస్టమ్ నేను కూడా వింటున్నా 25 ఏళ్ళ అనుభవంలో. కాబట్టి ఈ ఇన్కమ్ని మీరు రాక్ చేయండి. అందుకే లీడర్స్ని తెచ్చుకోండి, లీడర్స్కి అవకాశం ఇవ్వండి, మీ ఇన్కమ్ పెరుగుతుందని చెప్తున్నాం. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ తర్వాత డైరెక్ట్ మనకి బిజినెస్ బిల్డింగ్ బోనస్. 19%లో షేర్ వస్తుంది. ఈ షేర్ మీరు కావాలంటే వెరీ సింపుల్, మీ టీంలో సిల్వర్ డైరెక్టర్ బోనస్ తీసుకునే వ్యక్తిని ఒక్కరిని మీరు తయారు చేయాలి. ఆ గ్రూప్ ద్వారా 15,999 పీవీ రావాలి. రిమైనింగ్ ఆల్ లైన్స్ నుంచి కేవలం 12,000 పీవీ వస్తే చాలు. అక్కడ కూడా ఒకవేళ బి సిల్వర్ డైరెక్టర్ అయ్యి ఉండి
12,500 పీవీ చేసినా అది కూడా మీ సైడ్ వాల్యూకి కౌంట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఒక మిరాకిల్, అద్భుతం అనమాట. సైడ్ వాల్యూ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మొత్తం ఏ అచీవరే, బి అచీవరే, యు అచీవరే. మీరు పెరల్ అయ్యారు, ఏ సిల్వర్, బి కూడా సిల్వర్ డైరెక్టర్ అనుకోండి. అయినా కానీ బి బిజినెస్ అంతా కూడా మీకు సైడ్ వాల్యూకి కౌంట్ అవుతుంది. ఆయన బిజినెస్ 15,998 పీవీ లోపల ఉన్నంత వరకు మీకు సైడ్ వాల్యూకి కౌంట్ అవుతుంది. అంతకు మించితే అప్పుడు మీకు మెయిన్ వాల్యూకి కౌంట్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ సైడ్ వాల్యూ అనేది చాలా ఈజీగా రాక్ చేయొచ్చు. రైట్, ఇది బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19% షేర్ ఇవ్వడం జరుగుతుందండి యాజ్ పర్ చార్ట్. నెక్స్ట్ ఇన్కమ్ మనం మాట్లాడుకుందాం, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఇప్పుడు వరకు ఇండియాలో హైయెస్ట్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఇస్తున్న కంపెనీ సనేజ్. 23% షేర్, 23%. మీ మెయిన్ లైన్లో ఒక లీడర్ వచ్చి 40,000 పీవీ చూపించాడంటే ఒక కట్ ఆఫ్లో, రిమైనింగ్ సైడ్ వాల్యూమ్ అంతా కలిపి యాజ్ ఏ పెరల్ డైరెక్టర్గా 15,999 ఉంటే చాలు, బిజినెస్ బిల్డింగ్ బోనస్, ఎల్ఓబి రెండిటికి ఎలిజిబుల్ అయిపోతారు. రైట్, ఇది కూడా చార్ట్ ప్రకారం మనకు అప్ టు 12 లెవెల్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ అండ్ నెక్స్ట్ ముందుకెళ్ళిపోదాం. లాస్ట్లో కంప్లీట్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఇప్పటికే అయిపోయిందని చెప్పాలి. ఎందుకోసం అంటే ఈ 6 ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వరకు 67% రెవెన్యూ వచ్చేసిందండి. 67% షేర్కి ఎలిజిబుల్ అయిపోయాము 81లో. ఇండియాలో హైయెస్ట్ ఇస్తూ ఉండేది 65 కదా, మనం 67కి వచ్చేసాం. రిమైనింగ్ 4 ఇన్కమ్స్ బోనస్ ఎక్స్ట్రా. అందుకోసం ఇక్కడ చిన్న కండిషన్స్, వెరీ సింపుల్ కండిషన్స్ ఇవి కూడా. ట్రావెల్ బోనస్ మీరు తీసుకోవాలంటే 3 అచీవర్స్ని తీసుకురావాలి. సైడ్ బిజినెస్ 8,000 ఉండాలి. ట్రావెల్ బోనస్ ఫస్ట్ మంత్ నుంచి ఇస్తారు, అన్లిమిటెడ్గా ఇస్తారు. దీంట్లో మళ్ళీ సీలింగ్లు, కటింగ్లు ఇవేవి ఉండవు. రైట్, అన్లిమిటెడ్గా మీరు తీసుకోవచ్చు. ఎవ్రీ కట్ ఆఫ్ తీసుకోవచ్చు. నెలకు 3 సార్లు ట్రావెల్ బోనస్ తీసుకోవచ్చు. అలాగే ట్రావెల్ బోనస్ తర్వాత కార్ బోనస్, వెరీ సింపుల్. 4 లైన్లలో ఈచ్ లైన్ నుంచి 25,000 పీవీ చేయగలిగే వ్యక్తుల్ని 4ని తీసుకొచ్చి సైడ్ వాల్యూ కేవలం 5,000 పీవీ ఉన్న ఒక కట్ ఆఫ్కి మీరు కార్ బోనస్ ఎలిజిబుల్ అయిపోతారు. అక్కడి నుంచి మీరు రెగ్యులర్గా కార్ బోనస్ తీసుకోవడానికి అన్లిమిటెడ్గా కార్ బోనస్ తీసుకోవచ్చు. సో ఇది కూడా హోల్డ్లో పెట్టరు, నేరుగా మీ అకౌంట్కి జమ చేస్తారు. క్లియర్ కదా? ఆ తర్వాత ఇన్కమ్ మనం మాట్లాడుకుందాం. హౌస్ బోనస్ 4%లో షేర్ ఇస్తారు. సేమ్ లీడర్స్ మీకు ఈచ్ లైన్లో ఒక సిల్వర్ డైరెక్టర్ రావాలి, అతను లీడర్ అవ్వాలి. ఆ లైన్లో 75,000 పీవీ చూపించాలి. ఇలా 4ని చూపించి సైడ్ వాల్యూ కేవలం 20,000 పీవీ ఉన్నా లేదా 10,000 పీవీ ఉన్నా హౌస్ బోనస్ వస్తుంది. సింపుల్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం రాయల్టీ బోనస్. ఆల్ హౌస్ బోనస్ అచీవర్స్ రాయల్టీ బోనస్ 2%లో షేర్ హోల్డర్స్ అయిపోతారు. చిన్న కండిషన్, మిలియనేర్ క్లబ్ మీరు అచీవ్ చేస్తే చాలు. మీ టీంలో ఎక్కువ మంది డబ్బు సంపాదించడానికి అవకాశం ఇచ్చి మీరు కూడా మిలియనేర్ క్లబ్ అచీవ్ చేసేస్తే రాయల్టీ బోనస్ జనరేషన్స్ టుగెదర్ మీరు తీసుకోవచ్చు. దట్ మీన్స్ నామినేషన్ ఫెసిలిటీ ఉంటుంది. మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా 10 ఇన్కమ్స్ మనకి ఇస్తున్నటువంటి కంపెనీ సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. 100% మనకు లీగల్గా, ఎథికల్గా బిజినెస్ చేస్తూ, సర్వీస్ చేస్తూ, సపోర్ట్ చేస్తుంది. సో మీ ప్రమోషన్స్ వెరీ సింపుల్. ఇలా మీకు మీరు సిల్వర్ అవ్వడానికి 80,001 పీవీ ఉండాలి. అలా ఇద్దరు వస్తే మీరు ఒకరు వస్తే పెరల్ అవుతారు మీ టీంలో. ఇద్దరు వస్తే ఎమరాల్డ్, 3 వస్తే గోల్డ్, 4 వస్తే ప్లాటినం, 6 వస్తే డైమండ్. ఇలా టైటిల్స్ మారిపోతూ ఉంటాయి. ఇప్పటి వరకు మనము సౌత్ ఇండియాలో క్రౌన్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కేవలం 1 ఇయర్లో కూడా 8 మంత్స్ 9 మంత్స్లోనే. సో కాబట్టి మీరు కూడా షాప్ చేంజ్ చేసుకోండి, లైఫ్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. మనందరం కలిసి జర్నీ చేద్దాం. మంత్లీ పీవీ, మీ పీవీ ఫస్ట్ 10 డేస్లో కన్నా కంప్లీట్ చేయగలిగితే నెక్స్ట్ 2 కటాఫ్స్లో మీరు చేయకపోయినా మీకు పేమెంట్ రిలీజ్ అవుతుంది. ఒకే ఒక కటాఫ్ ఫస్ట్ 10 డేస్లో మీరు సెల్ఫ్ పీవీ పర్చేజ్ చేసేస్తే మీ పేమెంట్ రిలీజ్ అయిపోతుంది. ఒకవేళ మీరు పర్చేజ్ చేయకపోతే మీ పేమెంట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, కానీ కంపెనీ తీసేసుకోదు. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు సెల్ఫ్ పర్చేజ్ చేస్తారో అప్పటి వరకు క్యారీ ఫార్వర్డ్లో ఉంటుంది. ఆ తర్వాత మీరు తీసేసుకోవచ్చు. ఇలా సింపుల్ కండిషన్స్తో మన బిజినెస్ని రాక్ చేయొచ్చు. మీరు బిజినెస్ యాజ్ ఏ కస్టమర్గానే ఉండండి, డిస్ట్రిబ్యూటర్గా అయినా ఉండండి, లేదా రీటైలర్గా అయినా ఉండండి. బిజినెస్ చాలా బాగా నచ్చిందంటే డిస్ట్రిబ్యూటర్గా ఉంటే ఇవన్నీ తీసుకోవచ్చు. కస్టమర్గా ఉంటే ఫస్ట్ 4 బెనిఫిట్స్ తీసుకోవచ్చు. 4 అంటే ఏవేమంటే వెరీ సింపుల్, డిస్కౌంట్, ప్రీ ప్రొడక్ట్స్, కన్సిస్టెన్సీ ఆఫరు, పర్ఫార్మెన్స్ బోనస్, ఇవి 4 తీసుకోవచ్చు. అదే మీరు బిజినెస్ ఓనర్ కన్నా అయితే, సో మీన్స్ డిస్ట్రిబ్యూటర్ కన్నా అయితే అన్ని తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు. కస్టమర్ వరకు అయితే మనం కన్సిస్టెన్సీ ఆఫర్ వరకు ఎండ్ అనమాట. లేదు రిటైలర్గా ఉంటాను అంటే వెరీ సింపుల్, ఒక బాస్కెట్ ఇస్తుంది కంపెనీ 7,500కి.
పీవీకి 15,000 అవుతుంది. మీరు ఇది కొనుక్కున్నారంటే 19,500 స్టాక్ వస్తుంది. 2,250 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. మళ్ళీ పర్ఫార్మెన్స్ బోనస్ రూ. 675 వస్తుంది. మొత్తం కలుపుకుంటే 7,425 రూపాయలు లాభం. మీరు రీటైల్ చేయగలిగితే, అవకాశం ఉంటే రీటైల్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, నాట్ ఫర్ ఆల్, అందరికి కాదు. అలాగే రీటైల్ చేసుకునే వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ కూడా మన దగ్గర ఉంది. సన్ ఎడ్జ్ కార్నర్ అని పిలుస్తాం. ఇలా కూడా మీరు అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇందులో దాదాపు 30,000 అవుతుంది. 45,000 వరకు మొత్తం ప్రోడక్ట్ వస్తుంది. లాభం మీకు 15,000 పైన, 50% పైన లాభం ఉంటుంది. అలాగే మనకి హోమ్ షాప్ తీసుకోవడానికి కూడా అవకాశం ఇస్తుంది కంపెనీ. ఇక్కడ మీరు హోమ్ షాప్ అంటే పర్మిషన్ పెట్టి తీసుకోవాలి. ఈ దుకాణం మీరు తీసుకుంటే దాదాపు మీకు 50,000కి 75,000 రూపాయల పైగా స్టాక్ వస్తుంది. మీరు హోమ్ షాప్ పెట్టుకొని రీటైల్ చేసుకుంటే 25,000 రూపాయలు హ్యాపీగా సంపాదించుకోవచ్చు. సో ఇలాంటి అవకాశాలు మన కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో కాబట్టి మీరు టీం బిల్డ్ చేసేటప్పుడు మీరు ఒక 6 మందికి కన్నా అవకాశం ఇవ్వగలిగితే, ఉదాహరణకి కార్నర్ అనుకోండి, ఎగ్జాంపుల్గా అన్ని చెప్పలేం కదా, సనేజ్ కార్నర్ ఒకటి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మీరు 6 మందికి కన్నా హెల్ప్ చేసి 6 కార్నర్లు వచ్చేటట్లు చేయగలిగితే 15,000 ఇన్కమ్ మీకు. 6 మందికి హెల్ప్ చేసి 6 మందికి ట్రైనింగ్ ఇచ్చి 36 షాపులు వచ్చేటట్లు మీరు చేయగలిగితే సెకండ్ జనరేషన్లో 1,33,000 రూపాయలు ఇన్కమ్ మీకు వస్తుంది. అదే పని 36 మంది దగ్గర చేయించగలిగితే 216 మంది కొత్తగా మీ టీం వస్తుంది. థర్డ్ జనరేషన్లో మీ ఇన్కమ్ 6,40,000. అదే పనిని 216 మంది దగ్గర కార్నర్లు పెట్టించగలిగితే, అంటే వాళ్ళ టీంలో ఒక్కొక్కరి దగ్గర 6 మంది దగ్గర పెట్టిస్తే 1,296 కార్నర్లు ఓపెన్ అవుతాయి. మీ ఇన్కమ్ 32 lakhs. సో ఇందులో మీరు 100% చేస్తారా, 90% చేస్తారా, 10% చేస్తారా, చాయిస్ ఈజ్ యువర్స్. ఎలా అయినా మీరు ప్లాన్ చేసుకొని సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ, సో ఇక్కడ కూడా మీకు మళ్ళీ సింగిల్ షాట్లో చూపిస్తున్నా చూడండి. పీవీతో కలిపి చూపిస్తున్నా. ఇక్కడ పీవీతో కలిపి 90,000 పీవీ వస్తుంది. 6 కార్నర్లు ఓపెన్ చేపిస్తే 15,000 వస్తుంది. 5,40,000 పీవీ 1,33,000 వస్తుంది. 32,40,000 పీవీ 6 లక్షలు వస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కటి 94 లక్షల బిజినెస్ పీవీ జరిగినప్పుడు 32 లక్షలు మీకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకొని మీరు హెల్ప్ చేసుకుంటూ సక్సెస్ సాధించవచ్చు. షార్ట్ కట్స్ గురించి మాట్లాడుతున్నాం. రైట్, ఎక్కడో స్ట్రక్ అయింది మళ్ళీ ఈసారి. ఒక్క నిమిషం, అయిపోయింది, వచ్చేసాను. ఎండింగ్ లింక్ వచ్చాం, క్లైమాక్స్లో ఉన్నాం కాబట్టి. రైట్, సో ఇదండి సనేజ్ రావడానికి. ఇట్ ఈస్ ఏ క్యుములేటివ్ ప్లాన్. ఓన్లీ ప్రమోషన్స్ ఉంటాయి, డిమోషన్స్ ఉండవు. మన పీవీ ఎప్పుడు 0 కాదు, రీక్వాలిఫికేషన్ చేయక్కర్లేదు. లైఫ్ టైం ఆపర్చునిటీ, రెన్యువల్ కూడా మీరు ఏం మనీ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. రెగ్యులర్గా మీటింగ్లు, ట్రైనింగ్లు ఉంటాయి. అటెండ్ అవ్వండి, నేర్చుకోండి, సంపాదించండి. నేర్పించండి, సంపాదించండి. మన లీడర్స్ చూడండి, ఎగ్జాంపుల్కి కొన్ని అవైలబుల్ ఉన్నాయి నాకు దగ్గర బోనస్ స్టేట్మెంట్స్. మన జిఆర్ఎల్ నరసింహారావు గారు 1.5 lakh ఆవరేజ్ ఎర్న్ చేస్తున్నారు. మన మిస్టర్ అమర్ రెడ్డి గారు 2.5 lakh ఆవరేజ్గా ఎర్న్ చేస్తున్నారు. సో రీసెంట్లీ ఆయన 2,26,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నాడు. రైట్, అలాగే బోనస్ స్టేట్మెంట్ కుములేటివ్లో కూడా చూస్తే మీరు 20 లక్షల పైగా సంపాదించాడు ఇప్పటికే, పార్ట్ టైం చేస్తూనే. ఒకప్పుడు, ఇప్పుడు ఫుల్ టైం వచ్చారు. నేను మీకు చూపించాను 5 లక్షల ఇన్కమ్ తీసుకున్నాను. టోటల్ ఇన్కమ్ 39 lakhs తీసుకున్నాను. ఇంకా చాలా మంది లీడర్స్ స్టేట్మెంట్స్ నా దగ్గర అవైలబుల్ లేవు. సో ఉంటే అవి కూడా నేను చూపెడతాను. 12 లక్షల పైగా మేడం సంపాదిస్తున్నారు పర్ మంత్, జస్ట్ 10th క్లాస్ చదువుకొని. మిస్టర్ అశోక్ తొడమాల్ గారు 40 లక్షల పైగా, 46 లక్షల హైయెస్ట్ ఇన్కమ్, ఆవరేజ్ 40 తీస్తున్నాడు. ఇలా మీరు మంచి ఇన్కమ్ తీసుకుంటూ క్లబ్లు కూడా అచీవ్ చేయించండి. సో క్లబ్లు కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకు పుకెట్ ట్రిప్ అనే ఒక ట్రిప్ కూడా నడుస్తుంది. అవకాశం ఉంటే ట్రిప్ని కూడా మీరు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని అడగండి, డీటెయిల్స్ చెప్తారు. ట్రిప్ కూడా మీరు ఫ్రీగా అచీవ్ చేయొచ్చు. ఎవరైనా బిజినెస్ చేయొచ్చు, 18 years ఉంటే చాలు. మీ అందరికీ స్వాగతం పలుకుతూ విష్ యూ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్ అని తెలియజేసుకుంటూ, సో నెక్స్ట్ ఈ సెషన్ని ఇక్కడి వరకు ఎండ్ చేస్తూ, సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాయిన్ అయ్యి వన్ మంత్ అవుతుంది. 1 month లో కూడా నా సక్సెస్ వచ్చేసి, సక్సెస్ అని కూడా నేను ఎందుకు గెస్ట్ చేస్తున్నానంటే, సో మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, బట్ దాన్ని ప్రతి దగ్గర యూటిలైజ్ చేసుకోవడం అనేది రాదు. బట్ నన్ను తీర్చిదిద్దిన మెంటర్స్ అందరికీ నేను నిజంగా హ్యాండ్స్ అప్ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటే 1 month లో పెరల్ డైరెక్టర్ అనేది నేను అచీవ్ చేయగలిగాను. సో పెరల్ డైరెక్టర్ అచీవ్ తో పాటు నా నా చెక్ వచ్చేసి నిజంగా చాలా ప్రౌడ్ గా అనుకుంటున్నాను. సో 23,215 రూపాయలు నేను అచీవ్ చేయగలిగాను. ఫ్రెండ్స్ సో మీరు చాలా అందరూ కూడా చాలా క్లాప్స్ ఇవ్వచ్చు, కంగ్రాచులేషన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ మంత్ ఒక లేడీ ఆ బిజినెస్ స్టార్ట్ చేసి ఫస్ట్ మంత్ ఇన్కమ్ 23,000 రూపాయలు సంపాదించారంటే గ్రేట్ అనే చెప్పాలి. మీరు 100% పుకెట్కి ఎలిజిబుల్ అవుతారండి. అండ్ మీ టీంలో ఎంతమంది తీసుకొస్తారనే దాని మీద ఫోకస్ పెట్టండి.
ఓకే సార్, సంజయ్ థ్యాంక్ యూ గారు సార్, థ్యాంక్ యూ ఎక్సలెంట్. సో మీ మచ్. టెస్టిమోనీ ఇంకా బాగా కావాలి, బట్ సమయం లేదు కాబట్టి బ్రీఫ్ గా తీసుకుంటున్నా. నెక్స్ట్ టైం ఎస్ మళ్ళీ థ్యాంక్ ఇంకా యూ సార్, డెప్త్ గా థ్యాంక్ యూ మీ సో దగ్గర మచ్. టెస్టిమోనీ తీసుకుంటానండి. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ 23,000 కి ఒక 0 యాడ్ చేసి 2,30,000 మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాం. డెఫినెట్లీ సార్, విత్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మనకి పద్మ మేడం అన్మ్యూట్ చేస్తున్నా, మాట్లాడండి. అయిపోయింది సార్, వర్క్ స్టార్ట్ చేసి ఏ ఓన్లీ ఊరు? వర్క్ స్టార్ట్ ఒక్కసారి చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఇబ్రాహీంపట్నం సార్, ఇబ్రాహీంపట్నం టీం. నేను ఉండేది బిఎన్ రెడ్డి హైదరాబాద్ లో. గ్రేట్ గ్రేట్. 1 month లో సిల్వర్ అయ్యారు. రైట్. 1 month లో సిల్వర్ అయిపోయినా సార్. బోనస్ నాకు ఇది చూసుకున్నాను సార్. ఓకే రైట్. సిల్వర్ కాబట్టి కొంచెం పర్లేదు సార్, అంటే కొంచెం తక్కువే ఉంది. లేదా? సాటిస్ఫైడ్ సార్, సాటిస్ఫై అయినా. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు మళ్ళీ రావడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు కొంచెం తక్కువ చెక్ వచ్చినా కానీ ఫ్యూచర్ ఉంది కాబట్టి 3 జనరేషన్ ప్లాన్ విషయం పక్కకు పెడితే మనకున్న జనరేషన్ లోనే నాకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు ఒక మంచి కాన్ఫిడెంట్ అయితే ఉంది సార్. సో ఇంత మంచి మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళందరికీ ఈ ప్లాన్ మీరు చూసిన తర్వాత మీకు నచ్చిందంటే డెఫినెట్ గా మీరు స్టార్ట్ అవ్వడమే కాదండి, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నైబర్స్ కి కూడా వీడియో షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో మీ గ్రూప్స్ లో, మీ వాట్సాప్ గ్రూపుల్లో అన్ని చోట్ల షేర్ చేయండి. తద్వారా మీరు పెద్ద టీంని బిల్డ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరి ద్వారా మీకు లింక్ వచ్చిందో వారి ద్వారా కాంటాక్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. అలాగే ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే యూట్యూబ్ని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. తద్వారా మీరు మోర్ నాలెడ్జ్ ఎర్న్ చేసిన వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే నాలెడ్జ్ని మీరు లెర్న్ చేస్తారో రైట్ టైం మీరు ఎర్న్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. బాయ్ బాయ్.